ఎంత మధురమైనది యెహోవా నామము. యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆత్మీయ ఎదుగుదలను మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. మానవుడు అంటే కేవలం శరీరం మాత్రమే కాదు, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి జీవికి ఎలాగైతే భౌతికమైనటువంటి శరీరము మరియు వాటిలో ప్రాణము ఉంటుందో, మానవునికి కూడా శరీరము మరియు ప్రాణము వాటితో కూడా ఆత్మ అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. మానవుని చేసేటప్పుడే దేవుడు ఆలోచన చేస్తూ మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని అంటూ ఉంటాడు. ఆదికాండం 1:26 అలాగే దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడో అలాగనే మనిషిని చేశాడు. మనకు యోహాను సువార్త 4:24 మనం గమనించేటప్పుడు చెప్తూ ఉంటాడు, దేవుడు ఆత్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడో అదే స్వరూపంలో, అంటే దేవుడు ఎలాగైతే ఆత్మగా ఉన్నాడో అలాగనే మానవుని కూడా ఆత్మగా ఆయన చేశాడు. అంటే మానవునికి ఆత్మనిచ్చాడు. అంటే ఇతర జీవులకు ఉన్నట్లుగానే మనకు ఒక భౌతిక శరీరం ఉంది, మనకు ప్రాణం ఉంది. అలాగనే ఇతర జీవులకి లేనటువంటి ఆత్మ కూడా మనకు ఉంది, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మ. కాబట్టి మనం మరణించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే మనలో మన మంటి శరీరం అనేటువంటిది మరలా మంటికి వెళ్ళిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది. మనము ప్రసంగి గ్రంథం 12:7 మనం గమనించినప్పుడు అక్కడ తెలియజేస్తూ ఉంటాడు, మన్నైనది వెనుకటి వలెనే మరలా భూమికి చేరునో, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును అని అంటూ ఉంటాడు. మంటి శరీరము మంటికి వెళ్ళిపోతుంది. అలాగనే ఏ మంటి నుంచి వచ్చిన శరీరం ఆ మంటికి ఎలా వెళ్ళిపోయిందో, ఆత్మ ఏ దేవుడు ఇచ్చాడో ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. అసలు విషయం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అదేమిటి అంటే మంటి శరీరం మంటికి వెళ్ళిపోతుంది, మన కళ్ళతో మనం చూస్తామో అది మంటిలో కలిసిపోతుంది. కానీ ప్రశ్న ఏమిటంటే నా దేవుని దగ్గరకు వెళ్ళిపోయినటువంటి నా ఆత్మకు ఏం సంభవిస్తుంది, ఏం జరుగుతుంది అని. ఒకవేళ అది కూడా గాల్లో కలిసిపోయింది అనుకోండి, అసలు లేదనుకోండి, ఉనికిలోనే లేదనుకోండి, ఇక దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కానీ మన శరీరం మట్టిలో కలిసిపోయినట్లు ఆత్మ మట్టిలో కలిసిపోదు, ఆత్మ గాల్లో కూడా కలిసిపోదు. ఆత్మ ఏం చేస్తుందంటే దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును అని అంటాడు. కొందరు అడిగే ప్రశ్న ఏమిటంటే ఆత్మలో ఎంతకాలం ఉంటుంది అని. ఎంతకాలం ఉంటుంది అనేటువంటి దానికి మనకు సమాధానం కావాలి అంటే అసలు ఆత్మ యొక్క స్వభావం, దేవుడు ఆయన ఎలా ఆత్మగా ఉన్నాడో మనల్ని కూడా అలా ఆత్మగా చేశాడు. కాబట్టి దేవుడు ఆత్మ అయినటువంటి దేవుడు, ఆయన ఆత్మ ఎంతకాలం ఉంటుందో మన ఆత్మ అంతేకాలం ఉంటుంది. ఎందుకంటే ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున చేశాడు. ఆయన ఆత్మ ఎలాగైతే ఉందో మనకు కూడా అటువంటి ఆత్మనే ఇచ్చాడు. కాబట్టి ఆయన ఆత్మ ఎలాగైతే నిత్యం ఉంటుందో మన ఆత్మ కూడా నిత్యము ఉంటుంది. కాబట్టి ఆత్మకు అంతం అనేటువంటిది లేదు. కొందరు అడుగుతూ ఉంటారు, సరే మంచి చేసిన వాళ్ళనంటే దేవుడు పరలోకంలో ఉంచుతాడు వాళ్ళ ఆత్మను, మరి చెడు చేసిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే చెడు చేసిన వాళ్ళ ఆత్మ కొందరు ఏమని నమ్ముతారు అంటే నరకం ఉంటుంది, ఆ నరకంలో వేయగానే మాడి మసే బొగ్గైపోతారని అనుకుంటూ ఉంటారు. అలా మాడి మసవటాలు బొగ్గవటాలు ఏమీ ఉండవు. అయితే అక్కడ వేసినప్పుడు నరకంలో కూడా ఆత్మ నిత్యము ఉంటుంది. బైబిల్లో మనకు చెప్తాడు, అగ్ని ఆరదు పురుగు చావదు, అంటే నిత్యము ఉండేటువంటి ఆ ఉనికిని చెప్తూ ఉన్నాడు. కాబట్టి పరలోకం ఎలా ఒక నిత్యమైన స్థలమో నరకం ఒక నిత్యమైనటువంటి స్థలం. పరలోకంలో ఎలాగైతే నిత్యము మనం విశ్రాంతి పొందుతామో అలాగనే నరకంలో మనం నిత్యము వేదన పొందుతాం. ఎప్పుడైనా మనకు జీవితంలో కష్టం వచ్చిందనుకోండి, ఇబ్బంది వచ్చిందనుకోండి, ఇక ఈ జీవితం మనం ముగించేస్తే బాగుండని కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. నిజంగా ముఖ్యంగా మానవ శరీరంలో మనం ఒక్కొక్కసారి బాధను చూస్తూ ఉంటాం. నిన్న కూడా నాకు సహోదరుడు ఫోన్ చేసి ఒక చిన్న సర్జరీని గురించి మాట్లాడుతూ ఫైల్స్ ఫిస్టులా అని అంటూ ఉంటారు కదా, దానికి భయపడి నేను వెళ్ళటం లేదు అని చెప్పేసి అన్నారు. భయపడి వెళ్ళకపోతే ఎలాగా అని చెప్పేసి చేయించుకోవాలి కదా అంటే మత్తిస్తారా అని అన్నారు. ఎందుకు ఎవరు ఇస్తారు కదా అంటే నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను, మత్తి ఇవ్వకుండా చేస్తా అన్నారు, దాంతో భయపడి వెళ్ళలేదు అని అన్నారు. అంటే మత్తి ఇవ్వకుండా చేస్తారు, అది ఒక మెథడ్. అంటే మనం ఓర్చుకోగలిగితే మత్తి ఇవ్వకుండా చేస్తారు. మత్తి ఇవ్వటం అనేటువంటిది మత్తు మంచిది కాదు కాబట్టి దాని ఎఫెక్ట్ గుండె మీద పడుతుంది. ఒకవేళ నేను ఓర్చుకోలేను అంటే మత్తి ఇస్తారు. మనం ఉదాహరణకు పన్ను కూడా ఏదన్నా పీగించడానికి వెళ్ళామనుకోండి, అంతవరకే ఇస్తారు, శరీరం అంతా ఇవ్వరు.
కానీ మీకు కొన్ని మేజర్ సర్జరీలు చేసేటప్పుడు శరీరం అంతా కూడా మనకు మత్తి ఇచ్చేస్తారు, వెన్నులో ఇస్తారు, శరీరం అంతా కూడా ఇంకేం స్పృహ తెలియదు, కాబట్టి దాన్ని బట్టి ఇస్తారు అని చెప్పేసి అన్నప్పుడు అలాగైతే చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు. అంటే మరి ఇంతకాలం ఎందుకు ఆగారంటే భయపడి ఆగిపోయాను. నేను చెప్పాను, ఇప్పుడు శరీరంలో ఏదో ఒక కత్తో లేకపోతే ఏదన్నా ఒక నొప్పో ఉంటేనే మనిషి దాన్ని ఊహించుకొని చాలా భయపడుతూ ఉంటాడు. నరకం అనేటువంటి దాని గురించి నిజంగా మనిషి ఆలోచన చేస్తే భయపడని వాడి ప్రపంచంలో ఎవడో ఉండడు. ఒకసారి నేను చెప్తూ ఉంటాను, మనం పరలోకాన్ని గురించి చెప్తున్నాం కానీ నరకాన్ని గురించి చెప్పవలసినంత చెప్పటం లేదు. అందుకనే జనాలు నరకాన్ని లైట్గా తీసుకుంటున్నారు. నిజంగా నరకం లైట్గా తీసుకునేటువంటి విషయం కాదు. మే నెల ఎండలు వస్తున్నాయి అంటేనే ఇప్పటి నుంచే, అంటే ఇప్పుడు ఫిబ్రవరి కాదులే కానీ ఫిబ్రవరి మధ్యలో చివరి నుంచే ఏసీలంతా కూడా కడిగించుకొని సర్వీస్ చేయించుకొని రెడీగా పెట్టుకుంటారు. ఎందుకు? మార్చి దగ్గర నుంచి ఎండలు స్టార్ట్ అవుతాయి అని ముందుగానే ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి ఒక 50 డిగ్రీలు కూడా రావు, ఒక 40-45 డిగ్రీల ఎండలకే ఇంత ప్రిపేర్ అయితే మరి నరకం తప్పించుకోవడానికి ఎంత ప్రిపేర్ అవ్వాలి? ఎందుకనో జనాలకు అంత మాత్రము సిద్ధపాటు, అంటే ఆ నరకం అనేటువంటిది ఎంత భయంకరంగా ఉంటుంది అనేటువంటిది జనాలకు అర్థం కాలేదు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే పరలోకం ఎలాగైతే ఒక నిత్యమైనటువంటి స్థలమో అలాగనే నరకము కూడా ఒక నిత్యమైనటువంటి స్థలమో అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అంతేకాదు ఇక్కడ మనం చూడవలసినటువంటి విషయం ఏమిటి అంటే మరి నరకము పరలోకము నిత్యమైన స్థలాలు అయితే మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఎలా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మనం అందరము కూడా పాపం చేసినటువంటి వారము, ప్రతి మనిషి కూడా ఆ పాపము మనం ఎప్పుడైతే కడిగి వేసుకొని పరిశుద్ధులం అవుతామో అప్పుడు మాత్రమే మనము దేవుని దగ్గరకు ఆ పరలోకాన్ని చేరగలం. అయితే బైబిల్ మనం చదివేటప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి, ప్రతి మనిషి కూడా పాపం చేస్తూ ఉన్నాడు. అట్లని చిన్నపిల్లలు పాపం చేయరు, ఎందుకంటే చిన్నపిల్లలకు తెలియదు. క్రీస్తు ప్రభు ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి ఆయన పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అన్నాడు. నిజంగా వాళ్ళు పాపులైతే వాళ్ళది అవ్వదు కదా. పరలోక రాజ్యం వీళ్ళదే అనలేదు, బాగా గుర్తించండి. పరలోక రాజ్యము ఇలాంటి వాళ్ళది అంటే అలా ఎవరైతే చిన్నపిల్లల్లాగా ఉంటారో, ఒకవేళ మన వయసు పెద్దదైనా మనం అలాంటి వాళ్ళగా ఉంటే పరలోకం మనది కూడా. పరలోకం వీళ్ళదే అన్నాడు అనుకోండి, ఇక చిన్నపిల్లలదే, పెద్దవాళ్ళకు ఉండదు. కానీ క్రీస్తు ప్రభు పరలోకం వీళ్ళదే అనలేదు, ఇలాంటి వాళ్ళదే అన్నాడు. అంటే మనం కూడా మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారం అవ్వాలి. అలా అయినప్పుడు అది మనకు కూడా చెందుతుంది. కాబట్టి మనం గమనించే విషయం ఏమిటి అంటే మనము పాపం చేస్తూ ఉన్నాం, ప్రతి మనిషి కూడా పాపం చేస్తూ ఉన్నాడు. అయితే చిన్నపిల్లలకు ఆ పాపం అనేటువంటిది ఉండదు. ఎందుకు ఉండదంటే మేలు కీడులు వివేచించేటువంటి ఆ యొక్క అవగాహన వాళ్ళకు ఉండదు, పరిపక్వత వాళ్ళకు ఉండదు. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. మరి మానసికంగా కొంతమంది పరిస్థితి బాగుండదు కదా, మెంటలీ డిజబుల్డ్ ఉంటారు, అంటే పిచ్చి వాళ్ళని అంటూ ఉంటారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అడుగుతారు. వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళ శరీరం ఎదుగుతుంది కానీ మానసికంగా వాళ్ళు చిన్నపిల్లలతో సమానం. కాబట్టి వారికి కూడా బాప్తిసం పొందవలసినటువంటి అవసరం ఉండదు, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలతోనే సమానం, శరీరం అయితే ఎదుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా పాపం అనేటువంటిది ఉండదు. ఇక వారు మినహాయించి ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా మేలు కీడులు వివేచన అనేటువంటిది కొందరు అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఒక పెద్ద కాంప్లికేటెడ్ ప్రశ్న ఉంది, ఎన్ని సంవత్సరాలకు బాప్తిసం ఇవ్వచ్చు, రక్షణ పొందవచ్చు, పాపాలు కడిగి వేసుకోవచ్చు అని అంటారు. ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు క్రొత్త నిబంధన ఏమి 10 ఏళ్ళు 11 ఏళ్ళు 14 ఏళ్ళు 15 ఏళ్ళు చెప్పలేదు, ఒక నెంబరు. మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం, ఒకప్పుడు ఈ వయసులో మాకు ఏం తెలిసేది కాదని అంటారు. అంటే అప్పట్లో ఆ మెచ్యూరిటీ అనేటువంటిది కొంత పెద్ద వయసు వచ్చాక వచ్చేది. అంటే వాస్తవంగా ప్రపంచమంతా మనం గమనించినప్పుడు ఒకప్పుడు ఆదాము కాలంలో 900 సంవత్సరాలు బ్రతికారు, ఇప్పుడు అంతకాలం బ్రతకటం లేదు. మానవుని ఆయుష్ అనేటువంటిది గ్రాడ్యువల్గా పడిపోయింది. 900 సంవత్సరాలు బ్రతికారనుకోండి, ఉదాహరణకి 900 సంవత్సరాలు అంటే వాళ్ళకి యుక్త వయసు ఎప్పుడు వచ్చేది, యవన ప్రాయం, టీనేజీ 13కి వచ్చేది కాదు. మీరు 200 సంవత్సరాలు 300 సంవత్సరాల మనిషిని యంగ్ మ్యాన్ అని అంటారు, ఏంటి 300 మనిషా అని అంటారు. ఇప్పుడు 60 ఏళ్ళు అంటేనే ముసలోడు తాత అని పిలుస్తూ ఉంటారు. అసలు అప్పుడు 60 ఏళ్ళు అంటే నథింగ్ అనమాట, ఇంకా బాల్యం అని చెప్పాలి అది. ఎందుకంటే 900 సంవత్సరాల వయసు అంటే 900 సంవత్సరాలకు సుదీర్ఘమైన కాలంలో బాల్యము, అదే రీతిగా వాళ్ళు యవ్వన ప్రాయము, ఆ తర్వాత నడి వయసు, వృద్ధాప్యము ఇదంతా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి 60లోనే ఇదంతా ముగిసిపోవాలి కదా. అందుకనే ఏంటి, త్వరగా పెద్దవాళ్ళు అయిపోతున్నారు, త్వరగా మెచ్యూరిటీ వచ్చేసింది, పరిపక్వత, త్వరగా నడి వయసుకి వెళ్ళిపోతున్నారు, త్వరగా ముసలి వాళ్ళే చచ్చిపోతున్నారు.
ఇప్పటికి ఇంకా 60 ఏళ్ళ వయసు ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో 30కి ఇదంతా అయిపోవాలనుకోండి, జీవితం అలాగే తగ్గుతూ 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 వస్తుంది కదా. 900 సంవత్సరాల నుంచి ఇప్పుడు 60 బతికితే బాగా. ఒకప్పుడైతే నిండు 100 ఏళ్ళు బతుకు అనేవాళ్ళు. ఇప్పుడు 100 అనే అంకె ఎవరన్నా వింటే నవ్వుతున్నారు. ఏంటి 100, నాకు అంత బతకాలని కోరిక లేదులే అంటున్నాడు ఒక ఆయన. పోనీ ఎంత బ్రతుకుతావు చెప్పంటే 60 బతికితే చాలు అని చెప్పేసి అంటున్నారు. నిన్న కూడా ఒక ఇంజనీర్ గారితో మాట్లాడేటప్పుడు ఇంజనీర్ గారు ఆయన చెప్తూ ఉన్నారు, నాకు ఎక్కువ కాలం బ్రతకాలన్న ఆశ లేదు సార్, మీరు ఏమన్నా అనుకోండి. పిల్లలు చదువుకుంటున్నారు, ఆ పిల్లలు అబ్బాయి అమ్మాయి చదువు పూర్తయిపోయి వాళ్ళకి ఏదన్నా ఉద్యోగాలు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఇంక నేను వెళ్ళిపోయినా బాధ లేదు. మీరు ఏమన్నా అనుకోండి, నేనైతే అదే కోరుకుంటున్నాను. అంటే మనుషులు వాస్తవంగా ఎక్కువ బ్రతకాలని కూడా కోరుకోవటం లేదు. నిండు 100 ఏళ్ళు బ్రతుకు అంటే వద్దులే, అంత 100 ఏళ్ళు నాకు వద్దు, ఆగు, ఆ దీవెన ఆపని అంటారు. పోనీ ఏమని దీవించమంటావు నువ్వే చెప్పంటే నిండు 60 ఏళ్ళు బ్రతుకు అని దీవించాలంట ఒకళ్ళు అంటున్నారు. నిండు 60 ఏళ్ళు. అవును, డెఫినేషన్ అనేటువంటిది మారుతూ ఉంది. ఒకప్పటికి ఇప్పటికి మారింది. రాబోయే రోజుల్లో నిండు 30 ఏళ్ళు బ్రతుకు అని దీవించాలి. అంటే 30 ఏళ్ళకే అన్నీ అయిపోతూ ఉంటాయి. అంటే మానవుని ఆయుష్ అనేటువంటిది ఒకవేళ సైంటిఫికల్గా కూడా మీరు చూసినప్పుడు క్రొత్త బ్యాక్టీరియా అనేటువంటిది డెవలప్ అవుతూ ఉంది, కొత్త వైరస్లు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఈ కరోనా వైరస్ తర్వాత లోపలందరికీ మొన్న ఒక ఆయన అంటూ ఉన్నాడు, కంప్యూటర్కి వైరస్ పడితే ఎలాగైతే సాఫ్ట్వేర్ అంతా దెబ్బతింటుందో మనుషుల సాఫ్ట్వేర్ అంతా దెబ్బతిందంట లోపల. ఆ సాఫ్ట్వేర్ దెబ్బతిని హార్డ్వేర్ కూడా దెబ్బతినేటట్లుగా చేస్తుంది. కాబట్టి మనమంతా కూడా వైరస్ ఎక్కిన కంప్యూటర్ లాగా తయారైపోయాం అని చెప్పేసి అంటున్నాడు. నిజంగానే మన లోపల కరోనా వైరస్ తర్వాత ప్రపంచంలో మానవ శరీరాలు చాలా మార్పులు వచ్చినాయి, చాలా రకాలుగా మనకు అర్థం కావటం లేదు. కానీ ఆ వైరస్ తర్వాత గుండెలు బాగా పనిచేయటం లేదు, హఠాత్తుగా గుండెపోట్లు వస్తున్నాయి. ఒకవేళ వ్యాక్సిన్ వేయటం వల్ల, వైరస్ వల్ల. విజయవాడలో నాకు తెలిసి కొన్ని చోట్ల అయితే వైరస్ తర్వాత కంటి చూపు తగ్గిందని చెప్పేసి అన్నారు. నాకు కూడా డిసెంబర్లో నాకు వైరస్ వచ్చింది. అది కూడా డెల్టా వేవ్ తర్వాత అంత ప్రమాదం ఏమీ లేదు, జస్ట్ క్వారంటైన్లో ఇంట్లో ఉన్నాము. అయినప్పటికీ కూడా ఫిబ్రవరి నుంచి కంటి చూపు తగ్గింది నాకు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే 40 ఏళ్ళ తర్వాత చత్వారం వస్తుందండి, మామూలు నరాలు బలహీనపడి ఉంటే అని అన్నారు. సరే, నాకంటే 40 ఏళ్ళు హఠాత్తుగా ఎందుకు తగ్గింది, గ్రాడ్యువల్గా తగ్గాలి కదా. అడిగాను డాక్టర్ని, నరాలు బలహీనపడితే నాకు ఒక్క వారంలోనో లేకపోతే ఒక్క నెలలోనో ఎట్లా బలహీనపడితే క్రమక్రమంగా తగ్గుతూ రావాలి. నాకు కొత్తలో తగ్గినప్పుడు ఏం అర్థమయ్యేది కాదు, కళ్ళు బాగా రుద్దుకుంటూ ఉండేవాడిని, లోపలే ఉన్న నీళ్ళు ఉన్నాయేమో బ్లర్గా ఉంది అని. నాకు అది అర్థమయ్యి అది జీర్ణం అవటానికి కొంత టైం పట్టింది. నాకు కళ్ళు బ్లర్ అవ్వలేదు, ఎంత కళ్ళు తుడుచుకుంటున్నా కానీ కళ్ళు బ్లర్గానే కనబడుతూ ఉన్నాయి. చివరికి ఏదో తేడా వచ్చిందని వెళ్తే ఆయన ఆ మాట అన్నాడు. ఆ తర్వాత ఇంకా కొందరు నాతో మాట్లాడేటప్పుడు నాకు కరోనా వచ్చిందండి, వచ్చిన తర్వాత కంటి చూపు తగ్గిందని వరుసగా జనాలు చెప్పేటప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, అయితే నాది కూడా నేను అనుకున్నట్లుగా కరోనా తర్వాత కంటి చూపు తగ్గిందని. కరోనా తర్వాత మీరు ఎల్లో ఫంగస్ అని కూడా కొంతమందికి వచ్చి పళ్ళు ఊడిపోయినాయి. ఒకవేళ మీరు పళ్ళు బాగా తోమలేదు అందుకే ఫంగస్ వచ్చిందంటే కూడా అనవచ్చు, కానీ అది కూడా కరోనా ఎఫెక్టే. ఇది మనకు బయటికి కనబడుతుంది కాబట్టి, కనబడకుండా లోపల అవయవాలు ఏమేమి డ్యామేజ్ అయిపోతున్నాయో మనకు తెలియదు, బయట కాబట్టి గుర్తించాం. లోపల ఏదన్నా అయిపోయింది అనుకోండి, వాళ్ళు చెప్పినట్టుగానే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వీక్ అయితే కూడా మనం చేయగలిగింది ఏమి లేదు, గుర్తించగలిగింది. కానీ ఒకటి మాత్రం మనకు అర్థమవుతుంది, ఇప్పుడు ఉన్నటువంటి ఆయుష్ రాబోయే రోజుల్లో ఉండదు, ఇప్పుడు ఉన్నటువంటి బలం కూడా రాబోయే రోజుల్లో ఉండదు. మనకంటే మన ముందోళ్ళు చాలా బలంగా ఉన్నారు, మనం అంత బలంగా లేమో. కానీ ఇందులో కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన తర్వాత తరంతో పోలిస్తే మనం చాలా బలంగా ఉన్నాం. వాళ్ళు చెప్పుకుంటారు, మా అమ్మ నాన్న ఆ తరంలో ఎంత బలంగా ఉండేవాళ్ళు అని చెప్పుకుంటారు, మన ముందోళ్ళ గురించి చెప్పినట్లు. దీనిలో మనకేమర్థమవుతుందంటే ఆయుష్ క్రమంగా తగ్గటం మాత్రమే కాదు, మానవ శరీరాల్లో బలం అనేటువంటిది క్రమంగా తగ్గిపోతూ ఉంది. మీరు పురాతనమైన కట్టడాలు చూడండి, ఏ జేసీబీలు లేవు, ఏ ప్రొక్లేన్లు లేవు, పెద్ద పిరమిడ్స్ వాళ్ళు కట్టారు. అసలు అంతంత బండలు ఎట్లా మోసారు వాళ్ళు, మనుషులేనా అని అనిపిస్తుంది ఉంటుంది. ఇవేళ అయితే బరువు పనులు ఎవరు చేయలేకపోతున్నారు. అసలు మొన్నొకరు చెప్తున్నారు, కరోనా తర్వాత బాగా ఆయాసం వచ్చేస్తుందండి, అస్సలు బరువు పని ఏమీ చేయలేకపోతున్నాను, కొంచెం చేస్తే నీరసం వచ్చేస్తుందని అంటున్నారు. సరే, అది కరోనా ఎఫెక్టో లేకపోతే ఇంకేదన్నా శరీరంలో బలహీనతో తెలియలేదు, కానీ మానవ శరీరాలు అనేటువంటివి ఎక్కువ కాలం ఉండటం లేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఆయుష్ అనేటువంటిది రాను మనకు పతనమైపోతూ ఉంటుంది, గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది, ఇది నిజం. కానీ ఈ చిన్న ఆయుష్లోనే మనమంతా కూడా చూడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మన జీవితం అంతా కూడా చూడాలి. ఎంత చిన్న, రేపు 30 సంవత్సరాలకి వచ్చిన మానవ ఆయుష్, మనిషి పుట్టాల్సిందే, మనిషి పెరగాల్సిందే, మనిషి యవ్వనుడు అవ్వాల్సిందే, ఆ 30 ఏళ్లలోనే మనిషి వృద్ధుడు అవ్వాల్సిందే.
అంటే అప్పట్లో దాదాపు 70-80 సంవత్సరాలకి తల పండేది, ఇప్పుడు 30 ఏళ్ళకి పండుతుంది. ఆ తర్వాత ఒకవేళ 20 ఏళ్ళకి కూడా పండిపోతుందేమో. ఒకప్పుడు అయితేనేమో బాలనేర్పు అనేవాళ్ళు, ఇప్పుడు బాలనేర్పు ఏం కాదు, 30స్లో మీరు తెల్ల జుట్టు వచ్చేస్తుంది. 30స్లో తెల్ల జుట్టు ఆశ్చర్యపడొద్దు ఎవరు కూడా. ఏంటి 30 సంవత్సరాలు తెల్ల జుట్టు అని ఆశ్చర్యపడొద్దు. అదేం బాలనేర్పు అని అనుకోవద్దు. వాళ్ళేం బాలురు కాదు, వయసు అయిపోయిన వాళ్ళు. 30 అంటే వయసు అయిపోయినట్టే. కాబట్టి అందుకనే ఎక్కువగా పెయింట్లు వేస్తూ ఉన్నారు, అందరు రంగులు వేస్తూ ఉన్నారు. ఎంత వేసినా కానీ మొన్న ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, ఏంటి నేను చూడటానికి యవ్వనులా కనబడుతున్నాను, ఇది ఎంత రంగు వేసానని అంటున్నాడు. అర్థమవుతుందిలేండి, యవ్వనులాగా ఏం కనబట్టలేదు మీరు అంటే. అట్లా ఇప్పుడు వాస్తవంగా మనం గమనించం, కానీ రోజు వాళ్ళ నల్ల జుట్టులో చూసి 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 ఒక్కోసారి ప్రార్థన చేయడానికి హాస్పిటల్కి వెళ్తే మేము ఆశ్చర్యపోతున్నాం. హాస్పిటల్లో ఉన్నప్పుడు రంగు వేసుకోవటానికి కుదరదు కదా, ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారని. వాళ్ళు అంటున్నారు ఒకసారి హాస్పిటల్లో, అసలు రంగు ఇదే, రోజు బయట ఉన్నప్పుడు రంగు వేసుకుంటాను, ఇప్పుడు కుదరదు కదా అని అంటున్నారు. కాబట్టి మనుషులకు చిన్న వయసులోనే ఇదంతా రావాలి. రేపు ఆయుష్ తగ్గిపోయినా కానీ పుట్టటము ఉంటుంది, పెరగటము ఉంటుంది, అందులోనే ఒక చిన్న యవ్వనం ఉంటుంది 30లోనే, అందులోనే ఒక చిన్న వృద్ధాప్యం ఉంటుంది. ఇదంతా గడిచిపోతూ ఉంటాయి. కానీ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, మానవుని యొక్క శరీరం అనేటువంటిది మార్పులకు గురైనప్పటికీ కూడా లోపల ఒక ఆత్మ ఉంటుంది, అది మాత్రము దేవుని స్వరూపంలో ఉంటుంది. దేవుడు ఎలాగైతే నిత్యుడుగా ఉన్నాడో ఆ ఆత్మ నిత్యము ఉంటుంది. ఈ శరీరం అనేటువంటిది మార్పులకు గురవుతుంది, కానీ ఆత్మ మాత్రం నిత్యం ఉండేది. ఈ కరోనా వైరస్ వచ్చిందని, అది వచ్చిందని, ఇది వచ్చిందని ఆత్మని ఏమీ ఎఫెక్ట్ చేయలేవు. మనం లోకంలో కూడా చెప్తూ ఉంటారు, ఆత్మ అగ్నికి కాలదు, ఆత్మ నీటికి తగలదు, లేకపోతే అది తడవదు, ఆత్మ శస్త్రం అనేటువంటిది దాన్ని ఛేదించజాలదు. అంటే ఆత్మని అంటే అది అన్టచబుల్ అనమాట. అంటే మనం దాన్ని టచ్ చేయలేము, పట్టుకోలేము, ఆత్మని తాకలేము. ఎందుకంటే అది భౌతికమైనటువంటిది కాదు, అది నిత్యము ఉండేటువంటిది. కాబట్టి మనలో ఉండేటువంటి ఆత్మ అనేటువంటిది నిత్యము ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మన ఆత్మ నిత్యము ఉంటుంది అనే విషయం మనకు అర్థమైందో, మరి దేవుని దగ్గర ఉండాలి అంటే, దేవుని దగ్గరకు చేరుకోవాలి అంటే, నా పాపాన్ని కడిగి వేసుకొని నేను రక్షణ పొందటం మాత్రమే కాదు, శరీరానికి ఎదుగుదల ఉన్నట్లే ఆత్మకు ఎదుగుదల ఉంటుంది. అది ముఖ్యమైన విషయం. శరీరం ఇప్పుడు మనం చెప్పిన విధంగా 20-30 ఎలాగైతే ఒకవేళ ఇవాళ ఆయుష్ 60 వరకు అట్లా ఎదుగుతూ ఉంటుందో, మనము ఆ ఎదుగుదలను చాలా క్లియర్గా గమనించగలుగుతాం. పుట్టినప్పుడు బిడ్డ ఆ ఎదుగుదల అంటే వాళ్ళ ఎత్తు తేడా ఉంటుంది, వాళ్ళ బరువు తేడా ఉంటుంది, వాళ్ళ స్కిన్ అయితేనేమి మొత్తం అంతా కూడా అవయవాలన్నీ కూడా అవి మృదువుగా మెత్తగా ఉంటూ ఉంటాయి చిన్న వయసులో. కానీ ఎదిగిన కొద్దీ మనము మనిషిని చూస్తే వీళ్ళు చిన్నపిల్లలు, ఒక 4-5 సంవత్సరాలు ఉండొచ్చు, వీళ్ళకు 10-13 సంవత్సరాలు ఉండొచ్చు, వీళ్ళకు 30-40 సంవత్సరాలు ఉండొచ్చు అని మనం చెప్పగలం అప్రాక్సిమేట్లీ. అంటే కరెక్ట్గా చెప్పలేకపోయినా ఎట్లా నువ్వు చెప్తున్నావంటే అదేం పెద్ద విషయం కాదు. మనిషిని చూస్తే వాళ్ళని బట్టి అర్థమవుతుంది. ఇందాక చెప్పాం కదా, రంగేసాం నాది పెద్ద వయసు అంటే అర్థమవుతూనే ఉంది. రంగేసినా కానీ ఇవన్నీ జారిపోయి ఉన్నాయి, స్కిన్ అంతా ముడతలు వచ్చేసినాయి. నీకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత చూడండి, స్కిన్ ఇట్లా టైట్గా ఉండదు. మీరు అదంతా ఏమవుతుందంటే పట్టుకోల్పోయి మొత్తం జారిపోతూ ఉంటుంది. దీనికంటే రంగు వేస్తారు, కానీ దీనికేం రంగు వేస్తారు? ఒకవేళ దీనికి రంగు వేసినా కానీ ఇందులో ఈ పట్టు అనేటువంటిది కోల్పోయింది కదా, వృద్ధాప్య ఛాయలు ఈ స్కిన్లో కనబడుతూ ఉంటాయి కదా, దాన్ని ఎవరూ మార్చలేరు. ఒకవేళ అంటే మనిషి గనక ఆరోగ్యము అంటే ఒకవేళ సంతోషంగా ఉంటే, మనిషి మానసిక పరిస్థితి ఉల్లాసంగా ఉంటే ఈ చర్మము వృద్ధాప్య ఛాయలు త్వరగా దగ్గరికి రావు. అది నిజం. ఎందుకంటే మనిషి యొక్క ఆరోగ్యానికి లేకపోతే మన మానసిక పరిస్థితికి ఒక డీప్ రిలేషన్ అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా మంచి ఆహారం తీసుకుంటే, మంచి వ్యాయామం కనుక చేసినట్లయితే దాన్ని కొంతవరకు దూరం చేసుకోవచ్చు. కానీ అస్సలు నాకు వృద్ధాప్యమే రాదు అని చెప్పడానికి లేదు. పుట్టిన మనిషి ఎదగాల్సిందే, ఖచ్చితంగా భూమి మీద ఏదో ఒక రోజు వృద్ధాప్య ఛాయలు రావాల్సిందే, వచ్చి ఈ భూమిని దాటి వెళ్ళాల్సిందే. శరీరం మారుతుంది, కానీ ఆత్మను గనక మనం గమనించినట్లయితే శరీరానికి ఎట్లా ఎదుగుదల అనేటువంటిది ఉంటుందో ఆత్మకు కూడా ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. బైబిల్లో మనకు చెప్తూ ఉంటాడు, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అని అంటూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ సంబంధమైన ఆహారం తీసుకొని రక్షణ విషయంలో మనం ఎదగాలి. ఎంతవరకు ఎదగాలంటే క్రీస్తుకు సమానమైనటువంటి సంపూర్ణత గలవారం అవ్వాలి అని బైబిల్లో చెప్తూ ఉంటాడు. ఈరోజు పెద్ద సమస్య ఏమిటి అంటే, క్రిస్టియానిటీలో ఎంతవరకు నేను ఆదివారం ఆరాధనకు వచ్చానా, నేను అటెండ్ అవుతున్నానా, అటెండెన్స్ వేయించుకుంటున్నానా, వెళ్తున్నానా, నాకు ఒక మంచి అటెండెన్స్ ఉన్నటువంటి క్రైస్తవుడుగా మారానా అని చూస్తున్నారు. కానీ నీ అటెండెన్స్ మాత్రమే కాదు, నీ ఆత్మ ఏ పరిస్థితిలో ఉంది, నువ్వు దైవికమైనటువంటి స్వభావంలో మారుతున్నావా అనేటువంటిది చెప్పటం లేదు. వాళ్ళు కూడా దాన్ని నేర్చుకోవటం లేదు. ఎంతసేపటికి నాకు చదువు వచ్చిందా, దేవుడి దగ్గరికి వెళ్తే ఉద్యోగం వచ్చిందా, నా అప్పు తీరిందా, నా బాధ తీరిందా, ఇవి చూస్తూ ఉన్నారు. నీకు వచ్చేదేంటి చదువు? లోకంలో అంతకంటే ఎంతోమందికి చదువు వస్తుంది. అంటే ఇది దేవుడు ఇవ్వలేదా, దేవుడికి కాదా క్రెడిట్ అన్నాడు ఒక ఆయన.
ఈ క్రెడిట్ అంతా దేవునికి వెళ్తుంది, కానీ నీకు ఇచ్చేది మాత్రమే కాదు, లోకంలో ఉన్న అన్యులకు కూడా వస్తున్నాడు చదువు. లోకంలో అన్యులకు కూడా కలెక్టర్ ఉద్యోగం వచ్చింది, నీకు రాలేదేమో. లోకంలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఆస్తిపరులు అవుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని మాత్రమే నువ్వు ఒక ఆశీర్వాదంగా నువ్వు భావించటం కాదు. అది ఆశీర్వాదం కానీ అది మాత్రమే కాదు, అంతకు మించినటువంటిది ఏమిటి అంటే నీ శరీరానికి మించిన నీ ఆత్మ. ఆత్మ కొరకు శరీరం ఉంది కానీ శరీరం కొరకు ఆత్మ లేదు. ఉదాహరణకు మన లోపల ప్రాణం ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఈ శరీరం నథింగ్. దీన్ని తీసి ఇంటి బయట పెడతారు, తర్వాత ఊరి బయట తీసుకెళ్ళి కప్పెడతారు. మీకు ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు, ఎంత బంగారం, మీరు పెద్ద కలెక్టర్ అయినా ప్రాణం పోయాక కలెక్టర్ని కుర్చీలో కూర్చోబెట్టరు, ఇది నిజం. కాబట్టి నీ శరీరము అనేటువంటిది కాదు, నీ లోపల ప్రాణము ఆత్మ ఉన్నంత వరకే నువ్వు ఎంత చదివినా ఆ చదువుకు విలువ, నీకు ఏ ఉద్యోగం ఉన్నా ఆ ఉద్యోగానికి విలువ, నీకు ఎంత ఆస్తి ఉన్నా అధికారం ఉన్నా దానికి విలువ ఉంటుంది. నీ లోపల ప్రాణము ఆత్మ లేని రోజున నీ చదువుకు విలువ లేదు, నీ ఆస్తికి విలువ లేదు, నీ అధికారానికి కూడా విలువ లేదు. తీసుకొని వెళ్ళి అమెరికా ప్రెసిడెంట్ ఒకవేళ ఇప్పుడున్న ట్రంప్ అయినా కానీ బయటపడేస్తారు. ఆ తర్వాత ఫ్యూనరల్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ ముగింపు కార్యక్రమాలు చేసేసి ఆ తర్వాత క్లోజ్ చేసేసి ఇంకొక ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. ఎవరైనా సరే అంతే. అంటే మన లోపల విలువైనటువంటిది ఏమిటి అంటే మనిషి శరీరం అని చూస్తూ ఉన్నాడు, కానీ శరీరం అనేటువంటిది కాదు, ఆత్మ. కాబట్టి ఆత్మ విషయంలో మనం జాగ్రత్త కలిగి మనం పరిశీలన చేయాలి. ఆత్మకి ఎదుగుదల ఉంటుంది. ఎదిగేటువంటి విషయంలో మనము చాలా జాగ్రత్తగా మనము ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మనం బైబిల్లో గమనిస్తూ ఉన్నాం, ఆత్మ ఎదుగుదల విషయంలో ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు ఎట్లా అయితే ప్రేమ అయి ఉన్నాడో మనము కూడా ఆ ప్రేమను నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రేమను సాధించడం ఇవాళ రేపు ప్రపంచంలో చాలా కష్టంగా ఉంది. ప్రేమకు వ్యతిరేక పదం ద్వేషం, ఇది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఒక్క కుటుంబ సభ్యులే ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. మీరు నమ్మరేమో, అలా కూడా ఉంటుందా కుటుంబాల్లో అని? అస్సలు మీరు నమ్మరా నేను చెప్పిన మాట? ఒక్క కుటుంబంలోనే కుటుంబ సభ్యులు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. కావాలంటే నేను చెప్పే మాటలు వినండి. భార్యను ద్వేషించే భర్తలు ఉన్నారు, భర్తను ద్వేషించే భార్యలు ఉన్నారు. ఎంతవరకు ద్వేషిస్తున్నారంటే ఈ మధ్య న్యూస్ కనుక చూస్తూ ఉంటే భార్యలే డబ్బులు ఇచ్చి కిరాయి హంతకులను పెట్టి భర్తలను చంపుతున్నారు. అంటే భర్తలు భార్యలను చంపట్లేదని అడగొద్దు, అది కూడా జరుగుతూ ఉంటుంది. అంతేకాదు తల్లిదండ్రులను చంపుతున్నటువంటి పిల్లలు ఉన్నారు. పిల్లల్ని చంపే తల్లిదండ్రులు చాలా తక్కువే, ఇక మీదట కూడా అది తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రేమ అలాంటిది. ఏదో బట్టు పరిస్థితి వస్తే తప్ప తల్లిదండ్రులు పిల్లల్ని చంపరు. పిల్లలు తల్లిదండ్రులు చంపేస్తున్నారు, ముసలోళ్ళని కూడా రోడ్డు మీద పడేస్తున్నారు, చంపేస్తున్నారు, కానీ తల్లిదండ్రులు మాత్రం పిల్లల్ని చంపలేరు. ఇక ఈ భూమి ఉన్నంత వరకు ఆ ప్రేమ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఆ ప్రేమ కూడా ఆవిరైపోతే ఇక దానికి మనం ఏం చెప్పగలిగేది లేదు. ఇక అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, కొట్టుకుంటున్నారు, తర్వాత కోర్టులకు ఎక్కుతున్నారు, ఆస్తుల కొరకు రకరకాలైనటువంటి వివాదాలు, ఇక ఆ తర్వాత చంపుకోవటం అనేటువంటిది కూడా మామూలే. ఇక చుట్టాలు బంధువులు అయితే కలహాలు మామూలే, మీకు తెలిసినటువంటి విషయమే. ఇక లోకంలో పక్కిళ్ళు ఇరిగిళ్ళు పొరిగిళ్ళు అంటే మామూలు తగాదాలు ఉండవు. ఇక అవన్నీ మనం చెప్పాల్సినటువంటి విషయాలు కాదు, అవన్నీ కూడా తెలిసినవే. కాబట్టి మనిషిని ద్వేషిస్తున్నాడు. సొంత కుటుంబాల్లోనే మానవులకి ప్రేమ కంటే కూడా ఈరోజు ద్వేషమే ఎక్కువైపోయింది. ఈరోజు మనం కూడా ఎవరిని ద్వేషించిన, అసలు నాకు ఎవరి మీద ద్వేషం లేదు అనే వాళ్ళు చెయ్యి పైకి ఎత్తనట్టు ఎన్ని చేతులు లేస్తాయి? అసలు జీవితంలో ద్వేషం, ఏదో మీరు ద్వేషం అని ఒక పదం చెప్తున్నారు, ఏంటండి ఆ పదం ఎప్పుడు వినలేదు, ఎట్లా ఉంటుంది అది అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరుగా, మీ అందరూ బాగా తెలుసుగా. అది ఒకవేళ ప్రేమ అన్నాం అనుకోండి, ఏంటండి అది ఎట్లా ఉంటుందని దాన్ని అడగాలేమో. ద్వేషాన్ని గురించి, పగ గురించి, అసూయ గురించి, కలహాల గురించి మనం అడగాల్సింది లేదు. ఎందుకంటే చిన్నప్పుడే నేర్చేసుకున్నాం అవి. ఒకసారి అంటున్నారు, ఒరే ఈ విద్యలని నేను చిన్నప్పుడే నేర్చుకున్నారా ఈ టమారు విద్యలు అంటున్నారు. నిజంగా ఇలాంటివన్నీ అవును నిజమే, ఇలాంటి విద్యలన్నీ అవును ఉంటే చిన్నప్పుడే నేర్చుకుంటాం. అసూయ, కలహము, ద్వేషము, ఎదుటోళ్ళని ఎట్లా పాడు చేయాలి, ఎదుటోళ్ళని ఎట్లా తిట్టాలి, ఈ కుయుక్తులన్నీ కూడా. నిజంగా ఏమన్నా ఆత్మీయ విషయాలు ఉన్నాయనుకోండి, ఎదుటోళ్ళకి మేలు చేయటమో, లేకపోతే కీడు చేస్తే సహించటమో, లేకపోతే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ప్రేమించటమో, ఈ విషయాలు నేర్చుకోవటం లేదు. వాస్తవంగా ప్రార్థన సంఘం అనేటువంటిది ఏమిటంటే ఈ విషయాలు నేర్పించేటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలులైనటువంటి పౌలు అదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మనము గమనించేటప్పుడు సంఘం అనేటువంటిది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే వచ్చి అటెండెన్స్ వేయించుకొని వెళ్ళేదాని కొరకు మాత్రమే కాదు, మనమందరము కూడా విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు అవ్వాలి. సంపూర్ణ పురుషులు అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు
సమానమైన సంపూర్ణత కలిగి మనం అంతవరకు ఎదగాలి అని దేవుడు ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు సంఘాన్ని. అంతేగాని ఏదో వచ్చానా, పాటలంటే నా గొంతు కలిపానా, ప్రార్థన అంటే కళ్ళు మూసానా, లేకపోతే వాక్యం అంటే కాసేపు చెవట్టు పడేసానా, రొట్టె ద్రాక్షం ఇస్తే నోట్లో పెట్టేసుకొని జేబులో చిల్లరేదో అక్కడ పడేసి ఆమెనంటే లేచి వెళ్ళిపోయాను, అది కాదు. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. ఆ ఎదుగుదలకు ఒక స్కూల్ అనేటువంటిది మన బిడ్డను పంపుతాం. ఎందుకు అటెండెన్స్ కొరకు ఏ తల్లిదండ్రులు స్కూల్కి పంపరు. స్కూల్కి పంపేది ఎందుకు అంటే అక్కడ విద్యను నేర్చుకోవటానికి. అంటే అటెండెన్స్ కొరకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, కాదంటం లేదు. కొంతమంది సర్టిఫికెట్ల కొరకే చదివే వాళ్ళు ఉన్నారు ఇవాళ రేపు. కానీ మనం అక్కడికి పంపించేది జ్ఞానం కొరకు, అది నేర్చుకోవటం కొరకు. సంఘం అనేటువంటిది కూడా ఏమిటి అంటే వచ్చి దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానం నేర్చుకోవాలి. ఇవాళ రేపు కనుక నేను చూసినట్లయితే, అంటే ముఖ్యంగా మనం చూస్తే వాక్యం చెప్పే పరిస్థితులు కనబడటం లేదు. నిన్న నేను ఒక వీడియో ఎవరో పంపిస్తే చూస్తూ ఉంటే ఆడ మనిషే వాక్యం చెప్తూ ఉంది. మరి ఎందుకు పంపించారో ఏంటో. ఆ వాక్యం చూస్తూ ఉంటే దాదాపు 5 నిమిషాలు చూశాను, 10 నిమిషాలు చూశాను. నోట్లో వాక్యం కదా, ఒక్క రిఫరెన్స్ చెప్పిద్దేమో బైబిల్ అని చూస్తున్నాను. 5 నిమిషాలు అయింది, 6 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, 21 నిమిషాలు అయింది, నోట్లో ఒక్క రిఫరెన్స్ చెప్పలేదు. దేవుడు మనల్ని దీవిస్తాడు. అటు తిరుగుతుంది మైకి పట్టుకొని, ఇటు తిరుగుతుంది, ఇలా అంటుంది, అలా అంటుంది, ఎలాగో అంటుంది. కానీ 21 నిమిషాలు అయిపోయింది, ఇక నేను ఆపేశాను. కనీసం ఒక వాక్యం చెప్పి, ఇప్పుడు మనం స్కూల్కి పిల్లల్ని పంపిస్తాం, ఏదో ఒక తెలుగు ఇంగ్లీష్ ఏదో ఉంటుంది, దానికి ఒక కరికులం ఉంటుంది, అవి నేర్పుతూ ఉంటారు, నేర్పాలి కదా. ఇక్కడ కూడా మనకి ఏంటంటే దేవుని వాక్యాన్ని నేర్పించాలి. ఈ వాక్యం నేర్పించకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడటం కాదు. ఒక వాక్యం చెప్పటమో, లేకపోతే ఒక అధ్యాయమో, ఒక టెక్స్చువల్ సెర్మనో, ఒక టెక్స్ట్ను వివరించటమో, ఒక టాపికల్ సెర్మన్, ఒక టాపిక్ని వివరించటమో, లేకపోతే ఒక బయోగ్రఫికల్ సెర్మన్, ఒక జీవితము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఒక జీవితాన్ని తీసి వాటిని స్టడీ చేయటమో ఏదో చేయాలి కదా. కాబట్టి జనాలు కూడా అది అడగట్లేదు. ఎంతమంది కూర్చున్నారంటే జనాలు కూడా ఏంటి ఏమి ఇంతసేపు మాట్లాడుతుంది, కనీసం బైబిల్లో ఒక వాక్యం ఎత్తలేదు. దానికి వాక్యం ఆ పేరు, మళ్ళీ పేరు ఏంటంటే దేవుని వాక్యం. అది వాక్యం అసలు ఎక్కడన్నా వాక్యం చెప్పారా? ఇంకా ఆమన్నా పర్లేదు, దేవుడు దీవిస్తాడు అంత. కొంతమంది పూర్తిగా పెట్టకథలు చెప్తారు, బ్రహ్మాండమైన కథలు చెప్తారు. కాబట్టి సంఘం అనేటువంటిది అందుకొరకు కాదు ఉంది. మరి సంఘం అనేటువంటిది ఏమిటి అంటే, సంఘం అనేటువంటిది మనం క్రీస్తు వలె ఎదగటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రము. ఇక్కడ దేవుని వాక్యం అనేటువంటి ఆహారం అనేటువంటిది ప్రజలకు అందించే దాని కొరకు ఇక్కడ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ కార్యక్రమాలు కూడా జరిగేటప్పుడు మనం కనుక గమనించినట్లయితే, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తూ ఉంటాడు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందటానికి, సంపూర్ణులు అవ్వటానికి, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వటానికి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందటానికి, పరిచర్య ధర్మం జరగటానికి ఆయన కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపరులుగా, ఉపదేశకులుగా నియమించాను. అంటే వీళ్ళందరి యొక్క పని ఏమిటి అని అంటే, ఇదంతా కూడా వీళ్ళందరి పని ఏమిటంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి జరగాలి, పరిచర్య ధర్మం జరగాలి. అంటే సింగిల్ ఎయిమ్ అనమాట. మొత్తం అంతా కూడా ఏమిటి అంటే సంపూర్ణులు అవ్వాలి. ఇందాక అన్నాం కదా, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత అంటే చర్చికి వచ్చేటువంటి స్థానిక సంఘంలో ఉన్న ప్రతి పరిశుద్ధుడు కూడా క్రీస్తులా ఎదగటానికి ఇక్కడ కార్యక్రమాలు జరగాలి. ఒకవేళ మీరు చిల్డ్రన్ కార్యక్రమం పెట్టండి, యూత్ కార్యక్రమం పెట్టండి, ఉమెన్స్ కార్యక్రమం పెట్టండి, లేకపోతే కపుల్స్ పెట్టండి, లేకపోతే ఇంకేదన్నా ఒక కార్యక్రమం పెట్టండి, బైబిల్ క్లాసెస్ పెట్టండి, మీరు ఏం పెట్టినా కానీ దానికి సింగిల్ ఎజెండా ఏమిటి అంటే వాళ్ళు సంపూర్ణులు అవ్వాలి. ఏ కార్యక్రమం పెట్టినా కానీ ఒకటి, లోకంలో ఉన్న అన్యులకేమో సువార్త ప్రకటించి రక్షణ పొందాలి, రక్షణ పొందినటువంటి వాళ్ళేమో క్రీస్తుకు సమానమైన సంపూర్ణత, ఆ దైవత్వము, దైవికమైన స్వభావాన్ని వాళ్ళు నేర్చుకోగలగాలి, దాన్ని వాళ్ళు సాధించగలగాలి. అందుకొరకు సంఘాలు పనిచేయాలి. అంతేగాని నూనె డబ్బాలు అమ్ముకోవటమో, కర్చీఫ్ గుడ్డలు అమ్ముకోవటమో, లేకపోతే మాయ మంత్రాలు చేయటమో, లేకపోతే లక్షలు కోట్లు సంపాదించుకోవటమో దీని కొరకు కాదు. ఈరోజు సేవ అనేటువంటి ఒక పెద్ద బిజినెస్, అతిపెద్ద వ్యాపారం ఏది అంటే అస్సలు పెట్టుబడి పెట్టకుండా జరుగుతున్నటువంటి వ్యాపారాల్లో ఒక ఇది క్రిస్టియానిటీనే కాదు, ఏ మతమైన రిలీజన్ అనేటువంటిది నెంబర్ వన్ బిజినెస్. అసలు రిలీజన్ అనేటువంటి బిజినెస్ ముందు విద్యా వైద్యం కూడా తేలిపోతాయి, పనికిరావు. విద్యా వైద్యంలో కూడా చాలా పెట్టుబడి పెట్టాలి. అదే మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే ఇక్కడ పెట్టుబడి లేనటువంటి బిజినెస్ అనమాట. మొన్న ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, ఊర్లో భార్యాభర్తలు అంట అలా నడుచుకుంటూ వచ్చారట, నడుచుకుంటూ వచ్చేసి ఊర్లో చెట్టు కింద కూర్చున్నారంట. అలా రోజు వచ్చి ఊర్లో తిరుగుతూ ఉన్నారంట బైబిల్ పట్టుకొని. ఏంటి అంటే ఈ ఊర్లో సేవ చేయమని దేవుడు పంపించాడు అన్నారంట.
మా ఇంటికి రెండయ్య గారని ఒక ఇంటికి పట్టుకెళ్ళారంట. ఆ ఇల్లు ఊరు మొత్తం అక్కడికి వచ్చేసారు. ఆ తర్వాత అదే ఊరిలో వాళ్ళందరికీ మించిన స్థలం ఆయన కొన్నాడంట, ఎకరం కొన్నాడంట, వాళ్ళందరికీ మించిన బిల్డింగ్ కట్టాడంట, వాళ్ళందరికీ లేని కారు ఆయన కొనుక్కున్నాడంట. అంటే ఇందులో మిగిలిన విషయాలు కాదు, కానీ ఈరోజు దేవుడు పిలిచాడు అని అంటే ఇక వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇందాక చెప్పాను కదా, వాళ్ళు వాక్యమే చెప్తున్నారా, దేవుని మాటలే చెప్తున్నారా? ఏం వినేటువంటి పరిస్థితి లేకుండా పిలిచే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అంటే అందరూ మోసం చేస్తున్నారని నేను చెప్పటం లేదు, కానీ మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఏమైపోయిందంటే ఇదేదో చాలా బాగుందే, అందుకనే మీరు చూడండి, ఇందులోకి మీరు సేవ గనక చూసినట్లయితే ఎక్కడా పనికి రాకపోతే ఈ బిజినెస్ మొదలు పెడతారు. మీరు బాగా గమనించండి, ఎక్కడా పనికిరాని వాళ్ళందరూ కూడా ఈ బిజినెస్లోకి వస్తూ ఉంటారు. మాకు బైబిల్ స్కూల్కి పంపించేటప్పుడు కూడా బాగా చదువుకునే వాళ్ళనేమో ఇంగ్లీష్ మీడియం వేస్తారు, డాక్టర్ అంటారు, ఇంజనీర్ అంటారు తల్లిదండ్రులు. ఆ పనికిరానోడిని తెచ్చి బైబిల్ స్కూల్లో వేస్తారు. ఒకసారి ఒక తండ్రి చెప్తున్నాడు, వీడికి ఏమీ అబ్బలేదు, మీరన్నా వాక్యం నేర్పించండి అంటున్నారు. ఆయనే చెప్తున్నాడు, వీడికి ఏం అబ్బలేదు, మీరన్నా నేర్పించండి అని. అంటే ఎందుకు పనికి రాలేదు, ఇక మీరు ఉపయోగించుకోండి అని. అయితే అందులో గొప్ప దీవెన ఏంటంటే ఆ ఎందుకు పనికిరానటువంటి వాళ్ళని దేవుడు బాగా దీవిస్తాడు. ఎంత బాగా దీవిస్తాడంటే చేపలు పట్టుకునేటువంటి జాలర్లైనటువంటి పేతురు కావచ్చు, అపోస్తులు కావచ్చు, ప్రపంచానికి సువార్తను అందించే వాళ్ళకి ఎట్లా తయారు చేశాడో వాళ్ళకి ఆ జ్ఞానం దేవుని చేతిలో ఉంది కాబట్టి ఇస్తూ ఉంటాడు. ఇచ్చిన దానికి కొందరు కృతజ్ఞులుగా ఉంటారు, కొందరు కృతజ్ఞత లేకుండా ఉంటారు. అది నేర్చుకొని చేసే విషయం. అసలు కొంతమంది నేర్చుకోవాలి, నేను దేవుని వాక్యం ప్రజలకు నేర్పించాలి, ఈ తాపత్రయం లేకుండా అచ్చంగా వ్యాపారం అనేటువంటి దృక్పథంతో వస్తూ ఉంటారు. కానీ మనం గుర్తించవలసింది ఏమిటి అంటే ప్రేమ అనేటువంటి విషయంలో మనం చాలా 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 ఎదగవలసినటువంటి అవసరం ఉంది. మనము ఆత్మ ఎదుగుదల అనేటువంటి విషయంలో ఎప్పుడు కూడా దృష్టి పెట్టాలి. క్రైస్తవ్యం యొక్క ప్రథమ లక్ష్యం అదే. మనం ఈ భూమిని దాటేటప్పటికీ మనం క్రీస్తు సారూప్యాన్ని మనం పొందాలి. ఏదో అటెండెన్స్ వేయించుకున్నా, నాకు 100% అటెండెన్స్ ఉంది, నేను సేవకుడికి గొప్ప కానుకలు ఇచ్చా, లేకపోతే సేవకులకు గొప్ప కానుకలు ఇచ్చా, మనం ఎంత ఇచ్చినా కానీ ఒకవేళ మన ఆధ్యాత్మిక పరిస్థితి, ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితి బాగోకపోతే మనం ఇచ్చేదానికి అంతా కూడా దాని రిజల్ట్ నిల్. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే మనం ఖచ్చితంగా మనము ఆత్మ సంబంధంగా ఎదిగి తీరవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ప్రేమ అనేటువంటి విషయాన్ని మనం గమనించేటప్పుడు ఇక్కడ మనకు వచ్చేటువంటి సమస్య ఏమిటి అంటే ప్రేమలో శిక్ష అనేటువంటిది ఉంటుంది, ద్వేషం కాదు. మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి, ప్రేమలో శిక్ష ఉంటుంది. కొంతమంది శిక్ష వేయగానే ద్వేషం మేము ఏంటి కొట్టారని అంటారు. కొట్టడంలో కూడా, దండించటంలో కూడా అందులో ప్రేమ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళని ఎంత ప్రేమిస్తారో అలాగే వాళ్ళని తిడతారు, అలాగనే వాళ్ళని కొడతారు. అంటే వాళ్ళ మీద పగలేదు, వాళ్ళ మీద ద్వేషం లేదు, వాళ్ళు నాశనం అయిపోవాలని కూడా కోరుకోవటం లేదు. మరి ఎందుకు అంటే వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతోనే వాళ్ళని గద్దిస్తారు, వాళ్ళని బాగుండాలనేటువంటి ఉద్దేశంతోనే శిక్షిస్తారు. అయితే ఇవాళ రేపు శిక్షించేటువంటి తల్లిదండ్రులు తక్కువైపోతున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు అంటే చాలా భయపడేవాళ్ళు పిల్లలు. దానికి కారణం ఏంటంటే కొట్టేవాళ్ళు. మరి ఎందుకో కానీ సమాజం ఒక్కసారి మూకుమ్మడిగా మారిపోయింది, కొట్టట్లేదు. మీరు ఎక్కడైనా చూడండి, ఈ ఊరు ఆ ఊరు లేదు, ఇప్పుడు కొట్టట్లేదు అసలు. మరి ఎందుకు అలా మారిపోయారో తెలియలేదు. దాంతో ఏమైపోయిందంటే పిల్లలు కూడా మాటినటం లేదు, అస్సలు మాటినటం లేదు. కొట్టక ఎప్పుడైనా ఒక దెబ్బ వేస్తే, లేదా తిట్టక ఎప్పుడైనా ఒక మాట కనుక అంటే గద్దిస్తే ఇక వాళ్ళు అలగటమో, నానా రకాలుగా సతాయించటమో, వీళ్ళని ఒక వారం రోజులు నెల రోజులు తలపోటు వచ్చేటట్టు చేయటం, వద్దులే ఇక ఆ మాట కూడా అనొద్దులే, ఆ దెబ్బ కూడా వేయొద్దులే అనే పరిస్థితికి వచ్చేస్తూ ఉన్నారు. కానీ మనకు బైబిల్లో చెప్తున్నాడు, బెత్తము ఉపయోగించనివాడు తన కుమారునికి విరోధి అని అంటూ ఉంటాడు. కాబట్టి ఈ భూమి ఉన్నంత వరకు కూడా మనిషి అంటే ముఖ్యంగా పిల్లలు, కుమారులు కుమార్తెలు అంటే ఆడపిల్లలను కూడా కొట్టాలా అన్నారు ఒక ఆయన. ఈ ఆడపిల్లలు మనుషులు కాదా? మగపిల్లలు ఎట్లాగైతే మనుషులో చిన్నప్పుడు పెంచేటప్పుడు ఆడపిల్లలు మనుషులే. మగపిల్లలకి ఎలాగైతే స్వాభావికంగా మూఢత్వం పుడుతుందో ఆడపిల్లలకు కూడా మూఢత్వం పుడుతుంది. కాబట్టి పెంచేటువంటి క్రమంలో ఇద్దరికీ సమానమే. అంటే వాళ్ళ మూఢత్వం అయితేనేమి, వాళ్ళలో ఉండేటువంటి పరిస్థితులు అయితేనేమి, వాటిని దూరం చేయడానికి బెత్తం అయితేనేమి. ఇక ఆ తర్వాత ఒక వయసుకు వచ్చిన తర్వాత మనం కొట్టాలంటే కూడా కొట్టలేము, ఆడపిల్లల్ని కొట్టలేము, మగపిల్లల్ని కొట్టలేము. ఒకసారి ఒక తండ్రి అంటున్నాడు, ఆడు నాకంటే ఎత్తయ్యాడు, వాడిని ఏం కొడతానండి అని అంటున్నాడు.
ఇప్పుడు చెయ్యెత్తాలంటే అలా చూడాల్సి వస్తుందంట. వాళ్ళ అబ్బాయి బాగా వాళ్ళ మేనమాంసాలు వచ్చి అంత ఎత్తయ్యాడంట. నేను ఇలా చూడాల్సి వస్తుంది ఆడి వైపు, ఇంక నేనేం కొడతాను ఆడిని అని అంటున్నాడు. నిజంగానే ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఏదో అనుకుంటాం, కానీ చిన్న పిల్లలు అయితేనే ఏదో మనం గద్దించగలం. కొంచెం వయసు వచ్చిన తర్వాత గద్దిస్తే వాళ్ళు కూడా వినరు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, మనము శిక్షిస్తున్నాము అంటే ప్రేమ లేదు అనేటువంటిది అర్థం కాదు. ప్రేమ ఉంటేనే శిక్ష వస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రోడ్డు మీద ఎవరో వెళ్తున్నారు, ఆ కాలువలో కాలు పెట్టాడు, మునిగాడు, డొర్లుతున్నాడు, మనకేం కోపం రాదు, ఏంటిది అది అని. అదే మన పిల్లలు వెళ్ళారనుకోండి, ఏంటాడు కాలువలో కాలు పెట్టాడు, ఏమనుకుంటున్నాడని ఇక్కడి నుంచి పరిగెత్తుతాం, అవునా కాదా? అరుస్తాం, కేకలేస్తాం, 4 పీకుతాం. ఏంటిది అంతా అంటే పాడైపోతున్నాడని. ఆ బాధ మనలో ఎప్పుడైతే వచ్చిందో మనం దండిస్తాం. నిజంగా మనం గద్దించాలంటే కూడా దానిలో ప్రేమ ఉంటేనే గద్దింపు వస్తుంది. లేకపోతే పోతే నాశనం అయితే అవు, చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటాం మనం. కానీ మన వాళ్ళు ఉంటే, ప్రేమ కలిగినటువంటి వాళ్ళు పాడైపోతుంటే ప్రశాంతంగా ఉండలేం, ఉండనివ్వదు అసలు. అది ఆలోచించకూడదని అనుకుంటాం వాళ్ళ గురించి, కానీ ఆలోచన చేస్తూనే ఉంటాం. ఆ ప్రేమ ఆలోచింప చేస్తూ ఉంటుందన్నమాట. అసలు బాధపడండి, వాడి గురించి వదిలేస్తానంటాడు ఒకసారి ఒక ఆయన, కానీ మళ్ళీ ఆయన గురించే మాట్లాడుతున్నాడు. ఏమండి మీరు వదిలేస్తానన్నారు, వదిలేస్తానని కూడా పావు గంట పైన అయింది, అయినా వదిలిపెట్టట్లేదు. మళ్ళీ ఏం వదిలిపెడతామండి అంటున్నాడు వాళ్ళ అబ్బాయి గురించి. ఆడు మాట వింటలేదండి, వదిలేస్తాను అంటాడు. మళ్ళీ ఆడు అట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు అని అంటున్నాడు. అవును వదిలేస్తానన్నారుగా అంటే, ఏం వదిలిపెట్టగలం అని అంటాడు. మీరు తండ్రిగా ఉంటే మీకు తెలిసిద్ది అంటాడు. నేను వదిలిపెట్టేస్తాను అన్నానా? నేను అనలేదుగా, మీరే అన్నారు వదిలిపెట్టేస్తానని. మీరే వదిలిపెట్టలేదు. నిజం ఏంటంటే వదిలిపెట్టలేం. ఆ ప్రేమ ఎప్పుడు ఉందో వదిలిపెట్టలేం. ఈ కట్టే మొత్తం ముగిసిపోయేదాకా వదిలిపెట్టలేం. ఆ ప్రేమలు, ఆప్యాయతలు, రుణానుబంధాలు దేవుడు ఇచ్చాడు కదా, వదిలిపెట్టాలనే మనకు ఉంటుంది, కానీ వదిలిపెట్టలేం. ఆ ప్రేమ వదిలిపెట్టనివ్వదు. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ శిక్ష ఉంటుంది. ముఖ్యంగా మనం బైబిల్లో గమనించేటప్పుడు దేవుని ప్రేమను కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని ప్రేమ మనం గమనించేటప్పుడు ఈ లోకంలో దేవుడు శిక్షించడానికి కలిగినటువంటి కారణాలు కొన్నిటిని మనం గమనిద్దాం. ఎందుకు దేవుడు శిక్షించవలసి వస్తుందండి? తల్లిదండ్రులు ఎందుకు శిక్షించవలసి వస్తుందంటే దానికి సంబంధించినటువంటి కారణాలు ఉన్నాయి. దేవుడు ఎందుకు శిక్షించవలసి వస్తుంది అంటే, నెంబర్ 1 రీజన్, ఎప్పుడు కూడా దేవుని శిక్ష వచ్చింది అంటేనే మొట్టమొదటి కారణం ఏమిటి అంటే పాపం. పిల్లల్ని ఎందుకు శిక్షించారంటే తప్పు చేశారు. తప్పు చేయకపోతే ఏ తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షించరు. ఎప్పుడు కూడా నెవర్, ఎప్పుడు కూడా జరగదు అది. ఎప్పుడైనా పిల్లలు తప్పు చేస్తేనే వాళ్ళను తిట్టటమో కొట్టటమో శిక్ష అనేటువంటిది జరుగుతుంది. లేదండి నేను ఏ తప్పు చేయలేదు నన్ను కొట్టారంటారు. ఒక్కోసారి పిల్లలు ఇంటికి వస్తారు, నేను ఏ తప్పు చేయలేదు మా టీచర్ కొట్టారంటారు. మీరు నమ్ముతారా? వాళ్ళకేమన్నా పిచ్చా కొట్టడానికి? ఎందుకు కొడతారు ఏ తప్పు చేయకుండా? ఒకసారి పిల్లలు వచ్చి భలే కంప్లైంట్ ఇస్తారు, నేనేం అనలేదు, మా ఫ్రెండ్ ఇట్లా అన్నాడు, నేనేం చేయలేదు, వాళ్ళే ఇట్లా అన్నారని అంటారు. ఏం చేయకుండా ఎందుకంటారు? ఇప్పుడు మనమే ఉన్నాము, ఎవ్వరు ఏం చేయకుండా మనకేమన్నా ఎదుటి వాళ్ళని తిట్టాలనో లేకపోతే కొట్టాలనో లేకపోతే ఉంటుందా? అసలు ఉండదు కదా. కాబట్టి ఏదో జరిగితేనే కదా. ముఖ్యంగా శిక్ష ఎప్పుడైతే పడిందో, నేనేం చేయలేదండి, పోలీసు నన్ను పట్టుకొని నన్ను తీసుకెళ్లి కోర్టులో నించోబెట్టాడు, నేనేం చేయలేదండి, ఆ జడ్జి గారు కూడా ఈయనకు 6 నెలలు శిక్ష చేయండి అన్నాడంటే మీరు నమ్ముతారా? నమ్ముతారా? పోనీ పోలీసులు పట్టుకున్నారంటే అప్పుడప్పుడు తప్పుడు కేసులు ఏదో పెడుతూ ఉంటారు బయట. జడ్జి గారు కూడా చూసి న్యాయ విచారణ అటు ఇటు చూసి సాక్ష్యాలు ఆధారాలు చూస్తే తప్ప శిక్ష ఖరారు చేయడు కదా. ఆయన కూడా ఊరికనే అంటాడా? అలాగనే దేవుడు ఏమీ చేయకపోతే శిక్ష వేయడు. కాబట్టి శిక్ష పడింది అంటేనే మొట్టమొదటి కారణం ఏమిటి అంటే పాపం. పాపం లేకుండా శిక్ష ఎప్పుడు కూడా పడదు. బైబిల్లో మనం గమనించేటప్పుడు చెప్తూ ఉంటాడు. మనం చూసినట్లయితే ఇందాక మనం గమనించాం, రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం మనం గమనించేటప్పుడు, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము అని అంటూ ఉన్నాడు. ఏలయనగా పాపం వలన వచ్చేటువంటి జీతము మరణము. అంటే ఇది భూమి మీద మరణించే దాని గురించి, భౌతిక మరణాన్ని గురించి మాట్లాడటం లేదు, ఆత్మ సంబంధమైనటువంటి మరణం. అంటే దేవుడి నుంచి వేరైపోవటం, నరకంలో పట్టము అనే శిక్షణ గురించి మాట్లాడుతున్నాడు. అయితే పాపం వల్ల కేవలము ఆత్మ సంబంధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే కాదు. కొంతమంది సరే అక్కడికి వెళ్ళాక దేవుడు తీర్పు తీరుస్తాడా, చూసుకుంటానులే, అక్కడ చూసుకుంటాను లేక నువ్వు ఆపు అంటారు. అక్కడ మాత్రమే కాదు, విషయం ఏమిటంటే ఇక్కడ కూడా శిక్ష ఉంటుంది. భూమి మీద కూడా శిక్ష అనేటువంటిది పడుతుంది. పాత నిబంధన గ్రంథం నుంచి కనుక మనం చూస్తూ ఉన్నట్లయితే, పాపం చేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా అక్కడికి వెళ్ళాక చూసుకుంటానని దేవుడు ఇక్కడ వదిలిపెట్టేలేదు.
ఇక్కడ కూడా దేవుడు ఏం చేశాడంటే భూమి మీద ఖచ్చితమైనటువంటి శిక్ష వేశాడు. ఉదాహరణకు మీరు కనుక పాత నిబంధన గ్రంథం ఆదికాండం దగ్గర నుంచి కనుక మీరు మొదలుపెట్టి చూస్తూ ఉంటే భూమి మీద వాళ్ళు చేసినటువంటి, ఉదాహరణకు సోదమ గోమర్రా మీరు కనుక చూసినట్లయితే భూమి మీద కూడా వాళ్ళు శ్రమ పొందారు. అగ్నిగంధకాలు కురిచి వాళ్ళు నశించిపోవటం అక్కడికి వెళ్ళాక శిక్షే కాదు, ఇక్కడ కూడా ఇబ్బంది పడ్డారు. ఉదాహరణకు ఐగుప్తు దేశంలో వచ్చినటువంటి 10 తెగుళ్ళు అక్కడికి వెళ్ళాక తీర్పేమో, ఇక్కడ దేవుడు చాలా నరకాన్ని చూపించాడు. తినటానికి తిండి లేకుండా, త్రాగటానికి నీళ్ళు లేకుండా, కంటికి నిద్ర లేకుండా, నిజంగా ఇవి మనిషిని ఎంత పెయిన్కి గురి చేస్తాయో మనం గమనించినప్పుడు, తినటానికి ఆహారం లేకుండా కడుపు ఆకలితో ఉంది అంటే ఆకలికి మించిన పెయిన్ ఏముంటుంది? దప్పిక అవుతుంది. తాగటానికి నీళ్ళు లేవు, ఒకరికో ఇద్దరికో లేదు, అసలు దేశంలో ఎవరికీ లేదు. ఎట్లా ఉంటుంది అది? ఎప్పుడైనా మీరు పల్లెటూర్లలో పశువులకు దాహం వేసినప్పుడు అవి అరుస్తాయి, మీరు చూసారా? ఎట్లా అరుస్తాయి? నీళ్ళు ఇవ్వండి నీళ్ళు ఇవ్వండి అని అరుస్తాయా? నిజంగా ఇప్పుడు మనకి మనుషులకి కాబట్టి నోరు ఉంది కాబట్టి నీళ్ళు ఇవ్వండి అని అరుస్తూ ఉంటాయి. మీరు వాటిని కనుక చూస్తే ఆ అరుపులు మొత్తం అసలు ఇంట్లో ఎక్కడో అక్కడ సావిట్లో కట్టేస్తే ఇంట్లోకి ఆ కేకలు వినపడుతూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. ఒకటి కాదు, ఉదాహరణకు ఊర్లో ఉన్న వాటన్నింటికి దాహం వేసింది అనుకోండి, ఎలా ఉంటుంది అసలు? అప్పుడప్పుడు ఐగుప్తులో తెగుళ్ళను చూసేటప్పుడు మనుషులకి మాత్రమే నీళ్ళు ఇవ్వకుండా దేవుడు పశువులకు నీళ్ళు ఇచ్చాడా? ఎక్కడా నీళ్ళు లేవు. నిజంగా మనుషుల గురించి అక్కడ చెప్పాడు, కానీ పశువులు ఎట్లా ఉండుంటాయి? మనుషుల కంటే వాటి అరుపులు ఎక్కువ. అసలు వాటికి నీళ్ళు ఇవ్వకపోతే, టైంకి వెళ్ళి కుడితి కనుక పెట్టకపోతే అసలు మనుషుల్ని పని చేసుకొనివ్వు. ఒకసారి ఒక ఇంట్లో అంటున్నారు, మనమన్నా పిల్లలైనా సరే, అరే వంట అవుతుంది నాన్న, పొయ్యి మీద ఉంది ఆగంటే కాసేపు ఆగుతాడండి. అయ్యిగా వాటికి తెలియదు, పశువులు కదా వాటికి తెలియదు అని అంటూ ఉన్నారు. జీవులు వాటికి ఏం అర్థం కాదు. మనం ఏ పనిలో ఉన్నా కానీ పోనీలే పాలు పొయ్యి మీద పెట్టారు పొంగుతాయి అంటే నేను కాసేపు ఆగుతానని అర్థం చేసుకోవాలి. అవి అరుస్తూనే ఉంటాయి, వెళ్ళేదాకా పెట్టేదాకా అరుస్తూనే ఉంటాయి. పిల్లలకన్నా చెప్తే ఆగుతారు కానీ అవి ఆగు అని అంటున్నారు. నిజంగా వాటి పరిస్థితి అలాగనే ఉంటుంది. దేవుడు ఆహారం లేకుండా, నీరు లేకుండా, నిద్ర లేకుండా చేసినప్పుడు నిజంగా శరీరాలను ఎంత బాధించాడు. గత వారాల్లో మనం గమనించాం. ఈ శరీరము అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసి దీనిలో ఒక పెయిన్ అనేటువంటిది పెట్టి ఆ పెయిన్ ద్వారా దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. నిజంగా ఆ పెయిన్ పెట్టడాన్ని బట్టి ఒక దేవుడు శిక్షించడానికే కాదు, తల్లిదండ్రులు శిక్షించడానికి ఈ శరీరం ఉపయోగపడుతుంది. మనకు లోకంలో ఉన్నప్పుడు మనకు విద్య నేర్పేటువంటి టీచర్స్ శిక్షించడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత చట్టాలు ఏవైతే ఉన్నాయో దేశాలు, అవి శిక్షించడానికి కూడా ఈ శరీరం ఉపయోగపడుతుంది. ఈ శరీరాన్ని కనుక శిక్షించడానికి ఉపయోగిస్తే ఎలాంటి మనిషి అయినా సరే లైన్లోకి వచ్చేస్తాడు. వంకర పోయి తిన్నగా బెండు తీస్తా అంటారు కదా కొంతమంది, ఆ వంకరలన్నీ పోయి మనిషి తిన్నగా వస్తాడు. ప్రపంచంలో ఈ శరీరం యొక్క నొప్పికి నేను మారను అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మానవ చట్టాలు, హ్యూమన్ రైట్స్ అని అంటూ ఉన్నారు కదా, మనిషిని శిక్షించడానికి ఒప్పుకోవటం లేదు. కానీ మీరు ప్రాచీన కాలంలో, నేను గతంలో కూడా నేను చెప్పాను, కిల్లింగ్ బై 1000 cuts అని, లేదా డెత్ బై 1000 cuts అని. ప్రాచీన చైనా దేశంలో మాత్రమే కాదు, మీకు చాలా దేశాల్లో చాలా విచిత్రమైనటువంటి, ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అరాచకమైనటువంటి శిక్షలు అమలు చేసేవాళ్ళు. బైబిల్లో రాసినటువంటి ఒక గొప్ప శిక్ష ఏమిటి అంటే సిలువ, క్రాస్ అనేటువంటిది అత్యంత వేదనకరమైన పెయిన్ఫుల్ డెత్, మోస్ట్ పెయిన్ఫుల్ డెత్ ఇన్ ద వరల్డ్. అది అసలు ఊహించుకుంటేనే, ఒకసారి డెత్ను గురించి ఒక డాక్టర్ రాసినటువంటి పుస్తకం చదువుతూ ఉంటే, అది క్రాస్ను గురించి, సిలువ వేసినప్పుడు మానవ శరీరంలో ఏ ఆర్గాన్స్ ఎట్లా రియాక్ట్ అవుతాయి అనేటువంటి చెప్తూ ఉంటే, నిజంగా ఈ చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టేసినప్పుడు రక్తం కారిపోతూ ఉంటుంది. రక్తం కారిపోతూ ఉండగానే రక్తం ఎంత కారిపోతే శరీరంలో అంత బలం హుషారు వస్తుందా? రక్తం బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఎట్లా ఉంటుంది? మనకి నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరిగిపోతాయి. కళ్ళు తిరిగిపోయి ఇప్పుడు ఇలాగా ఉన్నటువంటి మనిషి ఇలా పడిపోతాడు, అంతే కదా, ఇట్లా వాలిపోతాడు. ఇట్లా ముందుకు గనక వాలిపోతే బ్రీతింగ్ అందదు వాళ్ళకి, ఊపిరి రాదు. ఊపిరి రాకపోతే మనిషి అల్లకల్లోలం అయిపోతాడు. ఆ ఒక్క ఊపిరి లాక్కోవాలి అంటే శరీరంలో ఉన్న బలమంతా తెచ్చుకొని ఇట్లా వెనక్కి వచ్చి అని ఒక్కసారి లాక్కొని మళ్ళీ పడిపోతారు. ఓపిక ఉండదు. మరలా ఈ శరీరం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది ఆక్సిజన్ లేక. మరలా శరీరంలో ఉన్న బలమంతా వాళ్ళు కూడబలుకొని ఇలా వచ్చి మళ్ళీ ఒక్కసారి ఒక్క బ్రీతింగ్ ఇలా పీల్చి మళ్ళీ పడిపోతూ ఉంటారు.
నిజంగా దాన్ని చూస్తూ ఉంటే ఒక్కొక్క ఊపిరి పీల్చడానికి వాళ్ళు ఎంత పోరాటం చేస్తూ ఉంటారో, పోరాడి 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 లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా మీరు క్రీస్తు ప్రభుని సిలువేసినప్పుడు కూడా 5 నిమిషాల్లో ఏమీ మరణం ముగించబడలేదు. అది క్రీస్తు ప్రభుని సిలువేసినప్పుడు ఉదయం 9 గంటలకు సిలువేశారు. ఎన్ని గంటల వరకు ఉన్నాడు ఆయన? మధ్యాహ్నం 3 గంటలకి ప్రాణం పోయింది. ఎన్ని గంటలు? 6 గంటలు సిలువలో ఉన్నాడు. 6 అవర్స్, 6 గంటలు. నిజంగా ఎంత వేదన అనుభవించాడంటే, ఒకసారి మనం చచ్చిపోయేటప్పుడు కూడా ఏ చావు కావాలంటే నొప్పి తెలియకుండా చచ్చిపోవాలని అడుగుతారు. చాలామంది కోరుకునేది ఏంటంటే నొప్పి లేకుండా, బాధ లేకుండా చచ్చిపోయేటువంటి చావు ఏదన్నా ఉంటే నాకు ఇవ్వమని దేవుడిని అడుగుతూ ఉంటారు. అంతేగాని అత్యంత బాధతో ఉండేటువంటి చావు ఎవరు కూడా కోరుకోరు. మీకు తెలుసు, గత వారం మనకి మైకేల్ గారు ఉన్నారు కదా, జోసెఫ్ మైకేల్ గారు, వాళ్ళ చెల్లికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఒకే కాలుకి 2 చోట్ల ఫ్రాక్చర్ అయ్యి 2 సర్జరీలు అయినాయి. మొన్న కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు సర్జరీ అయిపోయి కట్టేశారు, కానీ ఎట్లా ఉంది కాలు అంటే చాలా పెయిన్ఫుల్గా ఉందని చెప్తుంది. డాక్టర్ ఏమో వేళ్ళు ఇలాగ కదిలించమని అంటున్నాడు కాల్లో, అవి కదుపుతుంటే విపరీతంగా నొప్పి వస్తుంది అని చెప్పేసి అంటుంది. మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాలకి మనకు ఎప్పుడైనా బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు చాలా విలవిల్లాడిపోతూ ఉంటారు, కానీ దాన్ని చూస్తే మనం ఉండలేం. నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళిన రోజు కూడా ప్రార్థన చేయడానికి రమ్మంటే వెళ్ళాను. అవి అల్లాడిపోతూ ఉంటే ప్రార్థన చేసి వెంటనే చూడలేక బయటకు వచ్చేసాను. 1 నిమిషం కూడా నిలబడలే అక్కడ. తను అల్లల్లాడిపోతూ ఉంది. అసలు శిలువ మరణము ఈ రోజుల్లో మనం చూడలేకపోతూ ఉన్నాం, కానీ నిజంగా ఆ శిలువలో వాళ్ళు ఎంత కొట్టుమిట్టాడుతున్నారు అనేటువంటిది కనుక చూస్తే మనం అసలు దాన్ని కంటితో చూడలేం. అంత వేదనకరమైనటువంటి మరణము ఈరోజు మనం లోకంలో కనుక చూసినట్లయితే అంత పెయిన్ఫుల్గా శిక్షించడం లేదు. అసలు పెయినే లేదు. బిడ్డల్ని ఒక్క దెబ్బ వేస్తే అమ్మో అని కాసేపు ఏడుస్తారని నొప్పే తగలనివ్వటం లేదు. ఇప్పుడున్న సమాజాలు కూడా ఎట్లా ఉన్నాయంటే హ్యూమన్ రైట్స్ అని అంటూ ఉన్నారు. కాబట్టి మానవులకి హక్కులు కొన్ని ఉన్నాయి, మనిషిని అట్లా చేయకూడదు, మనిషిని హింసించకూడదు, వేధించకూడదు. చివరికి ఎట్లా అయిపోయిందంటే, మీరు కొన్ని దేశాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టకూడదు. మన దేశంలో తల్లిదండ్రుల దాకా రాలేదు, కానీ టీచర్స్ కొట్టకూడదు. ఒకప్పుడు అసలు టీచర్ అంటే భయపడి చచ్చేవాళ్ళు. రోడ్డు మీద కనబడితేనే వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. ఇప్పటికీ కూడా కొంతమందికి చిన్నప్పుడు వాళ్ళ టీచర్ కొట్టిన దెబ్బలు ఇప్పటికి కూడా గుర్తున్నటువంటి పిల్లలు నాకు తెలుసు. వాళ్ళు పెద్దవాళ్ళే ఆఫీసర్లు అయిన తర్వాత కూడా వాళ్ళ టీచర్ కొట్టిన దెబ్బలు ఇప్పుడు కూడా చెప్పేటువంటి వాళ్ళు నాకు తెలుసు. ఇవాళ టీచర్స్ అట్లా కొడితే అసలు తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? పిల్లల్ని పట్టుకొని వెంటనే రా నేను అడుగుతానని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ అల్లకల్లోలం చేసి వస్తారు. ఎవరిచ్చారు మీకు అధికారం మా పిల్లల్ని కొట్టడానికి? మీకేం హక్కు ఉంది కొట్టడానికి? మిమ్మల్ని పాఠాలు చెప్పమన్నాం అంతే. పాఠాలు చెప్పండి, మీకు చేత అయితే చెప్పండి, లేకపోతే లేదు అని తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఈవేళ ఆ పెయిన్ అనేటువంటిది శరీరానికి ఇచ్చిన పెయిన్ ఉపయోగించడం లేదు, కానీ దేవుడిని ఎవరో ఆపలేరు. హ్యూమన్ రైట్స్ దేవుడి దగ్గర పనికిరావు. నేను అప్పుడప్పుడు చెప్తాను, హ్యూమన్ రైట్స్ గురించి మీరు ఇక్కడ మాట్లాడండి, మనిషిని అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదని. నీ హ్యూమన్ రైట్స్ అంతా తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టొద్దు, మనిషిని అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదని. ఆయనకి ఎవరూ నేర్పలేరు. శరీరాన్ని చేసినటువంటి ఆయన, శరీరానికి పెయిన్ ఇచ్చినటువంటి ఆయన, పాత నిబంధన కాలంలో దేవుడు ఎలాంటి శిక్ష అయితే విధించాడో, ఎంత తీవ్రంగా శిక్షించాడో, ఎంత పెయిన్ మనిషికి చూపించాడో, ఈ భూమి ఉన్నంత వరకు అంతే పెయిన్ ఆయన చూపిస్తాడు. ఆయన్ని మీరు ఎవరు ఆపలేరు. ఏ హ్యూమన్ రైట్స్ ఆయన ఆపలేవు. ఆయన చేతిలో నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. అలా ఉన్నారు కాబట్టే ఇప్పటికి ఇంకా దేవుడికి ఇంకా వాళ్ళు భయపడుతున్నారు. దేవుడి దగ్గర కూడా హ్యూమన్ రైట్స్ పెట్టి, సరే నేను కూడా మీ హ్యూమన్ రైట్స్ని ఒప్పుకుంటున్నానులే అని దేవుడు అంటే, దేవుడు కనుక మనిషికి శిక్ష విధించడం మానేస్తే ఇక ఈ ప్రపంచంలాగా ఉండదు. ఇప్పటికి కూడా మనిషి దేవునికి భయపడుతున్నాడంటే ఆ శిక్షను బట్టే. శిక్షే లేకపోతే భయపడరు. మీరు ఎక్కడైనా చూడండి, పిల్లలు భయపడాలి అంటే శిక్ష ఉంటేనే పిల్లలు భయపడతారు. టీచర్ అంటే ఇందాక కూడా శిక్ష ఉంటేనే భయపడతారు. చట్టానికి కూడా శిక్ష ఉంటేనే భయపడతాం. ఇది 1 వే వెళ్ళకూడదు అని అన్నారు. వెళ్తే ఏం చేస్తారంటే ఏం చేస్తామంటే అప్పుడు మీరు భయపడతారా? ఇప్పుడు పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, తర్వాత జైళ్ళు ఉన్నాయి. ఇక మీదట భారతదేశంలో జైళ్ళన్నీ రద్దు చేసేస్తున్నాం. హ్యూమన్ రైట్స్, మనిషిని అట్లా జైల్లో పెట్టకూడదు. జైళ్ళు ఉండవు కాబట్టి ఇక జడ్జిలు ఉద్యోగాలు కూడా తీసేస్తున్నాం, న్యాయస్థానాలన్నీ కూడా రద్దు చేసేస్తున్నాం. ఇక వాళ్ళెవరూ లేరు కాబట్టి పోలీస్ వ్యవస్థ అనవసరమే, పోలీస్ వ్యవస్థ కూడా తీసేసాం. ఇక అందరూ మీరు ఫ్రీ బోర్డ్స్, మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి అని అన్నారనుకోండి, ఎట్లా ఉంటుంది దేశం? అలాంటి దేశంలో మీరు ఉండాలనుకుంటారా? మళ్ళీ పాతకాలం ఎట్లా ఉందో, అడవులు, అరాచకమో అలాగైపోతుంది. బలవంతుడు బలహీనుడిని హింసిస్తాడు. ఇక ఎవడుంటాడో బలవంతుడు దోచుకుంటాడు,
ఇప్పుడు అడవి ఉంటుంది, ఒక జంతువు ఇంకొక జంతువు మీద పడుతుంది, దానికేమి హ్యూమన్ రైట్స్ లాగా చట్టాలు ఏమి ఉండవు. జింకల మీద నువ్వు అట్లా పడకూడదు, తప్పు కదా, నువ్వేదన్నా ఉంటే నువ్వు వెళ్ళి గడ్డి మేయని సింహానికి ఎవరు చెప్పలేరు. అది అలానే చేస్తుంది. భూమి పుట్టినప్పుడు ఎలా వేటాడిందో అలానే వేటాడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటి అంటే మనుషులు అంటే ఒకసారి ఒకరు అన్నారంటే మనుషుల్ని హింసించమంటారా అని. హింసించమనటం లేదు, శిక్షించమంటున్నాం. శిక్ష ఎప్పుడు కూడా మంచిది. శిక్షకు హింసకు చాలా వ్యత్యాసం ఉంది. శిక్ష ఎప్పుడు కూడా మంచిదే. ఆ శిక్ష గురించే మాట్లాడుతున్నాం, అంతేగాని హింస గురించి మనం ఏం మాట్లాడలే. హింసను మనమేం ఒప్పుకోము, హింస అనేటువంటి మంచిదని మనం ఏమనటం లేదు, కానీ శిక్ష గురించే మాట్లాడుతున్నాం. ఇంకొకటి కూడా ఏంటంటే శిక్ష కూడా ఎర్లీ స్టేజ్లో కనుక, బాల్యంలో పసితనంలో కనుక శిక్షిస్తే ఇక వాళ్ళు బ్రతికినంతకాలం శిక్షించాల్సిన పని లేదు. పెద్దవాడైన తర్వాత వాడు తప్పిపోడని అంటాడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి ఇది నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. కాబట్టి చిన్నప్పుడు కనుక మీరు ట్రాక్ ఎక్కిస్తే, చిన్నప్పుడు ఒక చీపురు పుల్లో చిన్న కర్రతోనో దండిస్తే ఇక వాడు పెద్దవాడైన తర్వాత ఇక ఆ దారిలోంచి తొలగిపోడు. ఎప్పుడు పెద్ద పెద్ద లాఠీలు అవసరం అవుతున్నాయి, పెద్ద పెద్ద జైళ్ళు అవసరం అవుతున్నాయి అంటే మీరు చిన్నప్పుడు చిన్న చిన్న కర్రలు ఉపయోగించలేదు కాబట్టి పెద్ద పెద్ద లాఠీలు వాడాల్సి వస్తున్నాయి, పెద్ద పెద్ద జైళ్ళు ఉపయోగించాల్సి వస్తున్నాయి. అదే చిన్నప్పుడు కనుక వాటిని ఉపయోగించామనుకోండి, పెద్దయిన తర్వాత అవి రావు. కాబట్టి మన శిక్షకు ప్రధానమైన కారణం ఏమిటి అంటే ప్రపంచంలో ఎవరు శిక్షకైనా సరే వెనకాల ఖచ్చితంగా ఒక తప్పిదం ఉన్నట్లే దేవుని శిక్షకు ప్రధానమైన కారణం పాపం. పాపము లేకుండా ఉట్టి పుణ్యానికి ఆయన ఎవరిని శిక్షించడు. దేవునికి ఏం శాడిజం లేదు. వీళ్ళు అనుకునే ఏమోనండి, ఎందుకు ఇట్లా అయిందో తెలియదు, నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయో తెలియదు అంటారు. ప్రకాష్ రాజుకి మించి యాక్ట్ చేస్తుంటారు వీళ్ళు. నిజంగా ఏం తెలియదా? నేను అప్పుడప్పుడు అవుతాను, నిజంగా మీకేం తెలియదా, మీకు ఎందుకు ఇలా వచ్చిందో? ఒక్కోసారి పిల్లలు నన్ను ఊరికినే కొట్టారు, నేను వాళ్ళని ఏం చేయలేదని అంటారు. వీళ్ళు కూడా నేనేం చేయలేదు, ఎందుకు దేవుడు నన్ను ఇంత కష్టపెడుతున్నాడు, ఏం చేయకుండా ఎందుకు చేస్తాడు ఆయన? ఖచ్చితంగా మీరు ఆలోచన చేసుకోండి. సంథింగ్ ఈజ్ రాంగ్. మనం ఏదో తప్పు చేసాం, టీచర్ వచ్చి పేల్మని ఒకటి కొట్టారనుకోండి, ఎందుకు కొట్టారు అని అంటామా? మొత్తానికి మనకు అర్థమవుతుంది సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో చేసామని అర్థమవుతుంది, అంతే కదా. మరి దేవుడు శిక్షించినప్పుడు మనకి ఎందుకు అర్థం కావటం లేదు? ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే దేవుడు శిక్షించినప్పుడు నేనేం చేయలేదు, నేను అమాయకుడిని, నేను చాలా ఇన్నోసెంట్, నేనే తప్పు చేయకుండా దేవుడు శిక్షిస్తున్నాడని అనుకుంటున్నాం. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా 0.001% కూడా ఏ తప్పు చేయనటువంటి వాళ్ళను శిక్షించడు. ఈ ప్రపంచం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు కావాలంటే రాసి పెట్టుకోవచ్చు. దేవుడు ఎప్పుడు ఎవరిని అన్యాయంగా శిక్షించడు. ఒక శిక్ష పడింది అంటే న్యాయమైనటువంటి శిక్ష, అది కూడా ఆ శిక్షకు 100కి 100 పాలు మనం అర్హులమైతేనే అంత శిక్ష మనకి వేస్తాడు. ఎక్కువ అయ్యాడు, తక్కువ అయ్యాడు. కాబట్టి ఎంత శిక్ష వచ్చిందో మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే మనం అంత తప్పిదం మనం చేసామో అంత పాపం మన వల్ల జరిగింది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. జలప్రలయం వచ్చినప్పుడు కూడా ఊరికినే ఉట్టి పుణ్యానికి ముంచలేదు ఆయన. పాత నిబంధన గ్రంథంలో మీరు గమనించండి, ప్రతి యుద్ధంలో వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు అని అంటారు. ఎవరిని ఒక్క ఇన్నోసెంట్ పీపుల్ కూడా ఒక్కరి రక్తం చిందటానికి కూడా దేవుడు ఒప్పుకోడు. కాబట్టి ఆ చట్టం చేసినటువంటి ఆయన ఎలా దాన్ని మీరతాడు? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు దాన్ని ఒప్పుకోడు, దేవుడు శిక్ష అలాగా వేయడు. కాబట్టి మనం ఖచ్చితంగా మనకు శిక్ష పడింది అంటేనే దాని వెనకాల ఖచ్చితంగా పాపం ఉంది, పాపం ఉంటేనే శిక్ష పడుతుంది అనేటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మరొక విషయం నేను గుర్తు చేసి ముందుకు వెళ్తాను. మరి యోబు ఏ పాపం చేయలేదు, ఆయనకి ఎందుకు వచ్చిందని అడుగుతారు. అవును, మంచి ప్రశ్న. మనకు శిక్ష రావడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి మనం చేసేటువంటి తప్పిదం లేదా పాపము. 2 ఏ పాపము చేయకపోయినా ఒక పరీక్ష, మన విశ్వాసానికి పరీక్ష. 2 ఉన్నాయి. ఒకటి మనకు శిక్ష వచ్చింది అంటే మనం పాపం చేసి ఉండాలి, లేదు అంటే యోబులాగా మన విశ్వాసానికి పరీక్ష అయి ఉండాలి. ఎదుటి వాళ్ళకి అర్థం కాదు కానీ మన హృదయానికి మాత్రం అర్థమవుతుంది నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది అని. యోబుకు అర్థమైంది నేనేం పాపం చేయలేదనేది యోబు స్పష్టంగానే చెప్తూ ఉన్నాడు. అయితే స్నేహితులు ఒప్పుకో, ఏం తప్పు చేయకుండా ఎందుకు ఎలా వచ్చింది అన్నట్లు స్నేహితులంతా కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే యోబుకు తెలుసు తను ఏం చేస్తాడు, ఏం చేయలేదని. చివరికి దేవుడు చెప్పాడు యోబు చెప్పిందే కరెక్ట్, తను ఏమీ చేయలేదనేటువంటిది. మరి ఏం చేయకుండా ఎందుకు వచ్చిందంటే ఆయన విశ్వాసానికి ఒక పరీక్ష వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనకు శిక్ష వచ్చింది అని అంటే మనకు దేవుడు అంటే ఒక కష్టము, ఒక ఇబ్బంది, ఒక శ్రమ వచ్చింది అంటే 2 కారణాలు. ఒకటి దేవుడు విధించిన శిక్ష కావచ్చు, లేదంటే మన విశ్వాసానికి పరీక్ష కూడా కావచ్చు. సరే, విశ్వాసానికి పరీక్ష అనేటువంటిది పక్కన పెట్టేద్దాం, అది అందరికీ వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది. రెండవది ఏమిటి అంటే దేవుడు విధించేటువంటి శిక్ష వల్ల కూడా మనకు శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అయితే మన మనస్సాక్షికి అర్థమవుతూ ఉంటుంది
నా నోరు ఏం మాట్లాడింది, లేకపోతే నేను ఎలాంటి మాటలు మాట్లాడుతున్నా, ఎలాంటి బ్రతుకుతున్నాను, ఇది దేనివల్ల అనేటువంటిది కూడా మనకు పిన్ పాయింట్ పెట్టినట్లు అర్థమవుతుంది. ఏది మనం ఆలోచన చేస్తే. ఉదాహరణకి మీకు ఏదన్నా ఒక ఇబ్బంది ఎదురైంది, కూర్చొని మీరు ఆలోచన చేశారు, ఎందుకు నాకు ఇలాంటి ఇబ్బంది ఎదురైంది అనేటువంటిది. అది మీకు అర్థం కాదా? ఎందుకు వచ్చింది అనేది మీరేం చెప్పలేరా? చాలా కాలం క్రితం ఒక సహోదరుడికి ఇలాగనే యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతే నేను మాట్లాడుతూ ఉన్నాను, సరేలే అన్న అప్పుడప్పుడు ఇలాంటి శోధనలు ఎదురవుతాయి అని అన్నాను. ఇది శోధన ఎదురైనటువంటి ఇది కాదు, నాకు దేవుడు వేసిన శిక్ష అని అన్నాడు. నా మనస్సాక్షికి తెలుసు నేనేం తప్పు చేశాను, నేను అది బయటికి చెప్పలేను, నేను తప్పు చేశాను. ఆ తప్పుకు దేవుడు నన్ను కాలిరక్కొట్టి కూర్చోబెట్టాడు, నాకు అర్థమవుతూ ఉంది అని అన్నాడు. అంటే మనం బయట నుంచి చూస్తాం కాబట్టి మనకు తెలియదు, చాలా భక్తిపరుడు కదా, ఎందుకు ఇలా అయిందో, ఒకవేళ శోధన వచ్చిందేమో అనుకున్నా నేను. అంటే ఆయన బయటికి చెప్పలేదు ఏం జరిగింది అనేటువంటిది మాత్రం, కానీ ఆయన మనస్సాక్షికి అర్థమైంది, నేను తప్పు చేశాను, దేవుడు నా కాలిరక్కొట్టి నన్ను పక్కన కూర్చోబెట్టాడు, దేవుడు నాకు శిక్ష వేశాడు, నేను దాన్ని దిద్దుకోవాలి అని అంటున్నాడు. కానీ కొంతమంది ఏమనుకుంటారు, ఆ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, నేను అలా బండి తోలకుండా ఉండాల్సింది, అలా గనక నేను తోలకుండా ఉంటే నా కాలు ఇరిగేది కాదు అని ఇట్లా ఆలోచన చేస్తారు. నువ్వు ఎట్లా తోలకపోయినా కానీ నీ కాలు ఎరగొట్టాలనుకుంటే దేవుడు ఎరగొట్టి పక్కన పెడతాడు. ఒక్కొక్కసారి అసలు ఉట్టి పుణ్యానికి ఎట్లా జరుగుతుందంటే, మా చిన్నతనంలో ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన అసలు మోటార్ సైకిల్ నడపడు, ఉద్యోగస్తుడే, మోటార్ సైకిల్ ఎక్కడు, యాక్సిడెంట్లు అవుతాయని. సైకిల్ కూడా చివరికి సైకిల్ కూడా ఏంటి అంటే యాక్సిడెంట్లు అవుతాయని. రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా రోడ్డు చివర నడుస్తాడు, యాక్సిడెంట్లు అవుతాయని. కానీ ఆయన యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. అది కూడా విచిత్రమైన యాక్సిడెంటు. అప్పుడు రోడ్లు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు, రోడ్ ఎక్స్పాన్షన్ అప్పుడు రోడ్లు పక్కన కంకర గుట్టలుగా పోసారు. ఆయన రోడ్డు చివరి నడుస్తాడు, అసలు రోడ్డు మీదకి ఎప్పుడు రాడు, దిగిపోయి ఆ పక్కన ఎక్కడో నడుస్తాడు. ఒక లారీ అలాగ స్పీడ్గా వెళ్ళిపోయింది, ఆ కంకర రాళ్ళను తొక్కుంటా ఆ టైర్ కింద పడ్డ కంకర్రాయి అలాగా ఆ టైర్ కింద నుంచి లేచి వచ్చి కరెక్ట్గా ఈయనకి ఇక్కడ తగిలింది, నుదుటిన తగలటము అక్కడే పడిపోయి స్పాట్లో డెడ్. యాక్సిడెంట్ అయిద్దని మోటార్ సైకిలే కొనుక్కోలేదు, పొరపాటున ఎక్కడ మాస్టర్ అంటే మోటార్ సైకిల్ ఎక్కడు, ఈవెన్ సైకిల్ కూడా ఎక్కడు, అసలు రోడ్డు మీదే నడవడు. దేవుడు వెయ్యాలి అనుకుంటే అప్పట్లో కొంతమంది అన్నారు హెల్మెట్ పెట్టుకొని నడిచి ఉండాల్సింది ఆయన అని. అంత ఇప్పుడు మనం ఏం ఊహిస్తాము, ఇప్పుడు అట్లాంటి యాక్సిడెంట్ జరిగిద్దని ఎవరన్నా అనుకుంటారా? ఇప్పుడు రోడ్డు పక్కనే నేను వెళ్తున్నాను, నాకేమి ఏ యాక్సిడెంట్ జరుగుతుంది, అంత యాక్సిడెంట్ ఏం జరుగుతుందని మనమేం కలగంటాం. అది ఒకవేళ హెల్మెట్ పెట్టుకొని నడిచినా కానీ ఏమో దేవుడు వెయ్యాలి అనుకుంటే రోడ్డు మీదే వేయాలా, ఎక్కడో జరగకూడదా, లేదంటే ఏ గుండెపోటు రాకూడదు, ఇంకేదన్నా జరగకూడదా? కాబట్టి దేవుడు శిక్ష వేయాలనుకుంటే దాన్ని ఆపలేం, అసలు ఎక్కడ ఆపలేం. మనిషి అసలు తప్పించుకోలేడు, పారిపోలేడు. ఒకసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, అంటే మనం గుర్తించం కానీ దేవుడు శిక్ష వేయాలనుకుంటే ఖచ్చితంగా వేస్తాడు. అయితే మనకు కష్టం వచ్చినప్పుడు, ముఖ్యంగా శ్రమలు కలిగేటప్పుడు, హింస వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఇది ఎందువల్ల జరుగుతుంది అనేటువంటిది కనుక మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక చక్కటి ఎగ్జాంపుల్ అక్కడ చెప్తూ ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము మనం గమనించినప్పుడు 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే 2వ వచనం నుంచి, యెహోవా ఆ దేశము యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాడు, వారు పోవాలని చెప్పారు. యెహోషువ మృతి పొందాడు, ఇజ్రాయేలు కనానీయులతో యుద్ధం చేయాలని చెప్పేసి ఎవరు ముందుగా వెళ్ళాలి అని అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, యూదా వంశస్థులకు ఇచ్చాను కాబట్టి వాళ్ళు ముందు వెళ్ళండి అని అన్నారు. 3వ వచనం, అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేము మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదామని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. బాగా గమనించండి. 4వ వచనము, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనము, కనానీయుల మీదకి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీలను వారికి అప్పగించెను గనుక వారు బెజేకులో 10,000 మంది మనుషులను హతం చేశారు. 10,000 మంది మనుషులను హతం చేశారు. 5వ వచనము, వారు బెజేకులో అదోని బెజేకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజ్జీలను హతం చేసిరి. అదోని బెజేకు పారిపోగా వారు అతని తరిం పట్టుకొని అతని కాలు చేతుల బొటన వేలు క్రోసివేసిరి. వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ బెజేకులో 10,000 మందిని చంపారు. ఆ రాజు అదోని బెజేకును చంపలేదు.
పారిపోయాడు అదోనీ బెజెకు. పారిపోతే ఆ రాజును పట్టుకున్నారు. ఆ రాజును పట్టుకొని కాళ్ళకి చేతులకున్న బొట్టన వేలు కోసేశారు. ఎందుకు ఆ శిక్ష అని అనుకోవచ్చు, యాదృచ్ఛికంగా మనకు కనబడవచ్చు. కానీ కాళ్ళు చేతులు బొట్టన వేలు కోయించుకున్నటువంటి అదోనీ బెజెకు అర్థమైంది, వీళ్ళు నా కాళ్ళు చేతుల బొట్టన వేలు ఎందుకు కోసారు అని. కింద అదోనీ బెజెకు కాళ్ళు చేతుల బొట్టన వేలు కోసివేసినప్పుడు 7వ వచనమో, అప్పుడు అదోనీ బెజెకు తమ కాళ్ళు చేతుల బొట్టన వేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల క్రింద మొక్కలు ఏరుకొనుచుండిరి. నా కాళ్ళు చేతుల బొట్టన వేలు కోసిన 70 మంది రాజులు అంటే ఈయన ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా అక్కడ గెలిస్తే ఆ రాజును పట్టుకొని ఏం చేసేవాడు, కాళ్ళు చేతుల బొట్టన వేలు కోసేసి ఆయన భోజన బల్ల దగ్గర పడేసేవాడు. ఎట్లా తినాలి బొట్టన వేలు లేకపోతే? మీరు అన్నం తినేటప్పుడు ఎట్లా తినాలి? ఇది ఉంటే ఇట్లా పట్టుకుంటాం, అట్లా పట్టుకొని అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడైతే అట్లా పెట్టుకుంటాం. అదే బొట్టన వేలు లేకపోతే అట్లా పెట్టుకొని అట్లా పెట్టుకోవాలి. 70 మంది రాజుల్ని, అలా 70 మంది రాజుల్ని చేశాడు. తనది కాని ఒక టైం వచ్చినప్పుడు వీళ్ళు ఎవరో వచ్చారు, ఈయన పట్టుకున్నారు. ఈయన కాళ్ళు చేతులు బొట్టన వేలు కోసి పడేశారు. పడేసినప్పుడు ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు, నిజంగా ఈయనలో అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏమిటంటే, అప్పుడు అదోనీ బెజెకు తన కాళ్ళు చేతుల బొట్టన వేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను అనేను. నిందించలేదు. దేవుడు ఎంత అన్యాయస్తుడు, నాకు ఇంత అన్యాయం చేస్తాడా, ప్రాణం తీసేసి ఉండొచ్చు కదా, ఇలా చేయటం ఏంటి, ఇలాంటి స్టూపిడ్ మాటలు ఏం మాట్లాడలేదు. ఆయన న్యాయంగా ఒప్పుకున్నాడు, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. గాడ్ ఈజ్ రైచియస్. ఆయన నీతిమంతుడు. నీతిలో ఆయనకి మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన శిక్ష 0.001% కూడా తప్పు అవ్వదు. ఎవ్వరు కూడా వేలెత్తి చూపించలేరు. మీరు కావాలంటే కింది కోర్టులో కనుక పొరపాటు జరిగింది అనుకుంటే పై కోర్టుకి వెళ్ళొచ్చు, జిల్లా కోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అక్కడ కూడా తప్పివ్వచ్చు జడ్జిమెంట్, మనుషులు కాబట్టి. ఇంకా పై కోర్టు ఏదీ లేదు కాబట్టి నోరు మూసుకొని ఉండాల్సిందే. కానీ దేవుని దగ్గర జడ్జిమెంట్ ఎప్పుడు కూడా 0.001% కూడా తప్పు రానే రాదు. అన్యాయం చేయడు. తన మన అని ఎప్పుడు కూడా ఆయన పక్షపాతం చూపించడు. తన భక్తిపరులైనటువంటి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే హృదయానుసారుడైన దావీదు తప్పు చేస్తే కూడా న్యాయమైనటువంటి శిక్ష వేసినటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు కూడా పక్షపాతం చూపించడు. మన విషయంలో కూడా మనం ఏదో ప్రార్థనకు వస్తున్నామని మనల్ని పక్కన పెట్టడు. మనం తప్పు చేస్తే కూడా మనకు ఖచ్చితమైనటువంటి శిక్ష పడుతుంది. కాబట్టి ఇందులో మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనం ఏదైతే చేస్తామో దాన్ని దేవుడు మన మీదకి తీసుకొని వస్తాడు. ఆయన దాన్ని రీపే చేస్తాడు. అందులో ఆయన శక్తిమంతుడు. ఆయనకి మించిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. కాబట్టి ఒక మనిషికి ఏదైనా సరే ఒక కష్టము, ఒక ఇబ్బంది, లేకపోతే ఏదైనా ఒక శ్రమ, శోధన, హింస వచ్చిందంటే, ఒకటి దేవుడు వేసిన శిక్ష అయి ఉండాలి. లేకపోతే 2 ఏ తప్పు చేయకపోయినా కానీ వాళ్ళ విశ్వాసానికి పరీక్ష అయి ఉండాలి. సరే, విశ్వాసానికి పరీక్ష అయితే అది వేరే విషయం. యోబుకులాగా వస్తుంది, ఒక టైం వచ్చినప్పుడు అది పోతుంది అయిపోగానే. లేదు, మనం ఏదో తప్పు చేసాం, పాపం చేసాం, అందువల్లే శిక్ష గనక పడింది అంటే మనం చేయాల్సినటువంటిది ఏమిటి, మన మీద ఉన్న బాధ్యత ఏమిటి? అయినా అదే పాపంలో వెళ్తాను నేను అని అంటే, ఉదాహరణకి దొంగతనం చేశాడు, 6 నెలలు జైల్లో పెట్టండి అన్నారు జడ్జి గారు. జైలుకి వెళ్ళి వచ్చాడు, మళ్ళీ దొంగతనం చేస్తా అన్నాడు, మళ్ళీ చేశాడు. పోయినసారి 6 నెలలు పెట్టి ఇంక వదిలేయండి అని అంటారా? మళ్ళీ ఏం చేస్తారు? ఈసారి 6 నెలలు చాలదు, మారలేదు వీడు, ఈసారి సంవత్సరం ఏంటి అంటాడు. అయినా బయటకు వచ్చి మళ్ళీ దొంగతనం చేస్తానంటే, సరే ఇక 6 నెలలు పెట్టాం, సంవత్సరం పెట్టాం, ఇంకా నువ్వు వదిలేయండి అంటారా? అనరు. నువ్వు అలా చేస్తూ ఉంటే నీ శిక్ష పెంచుతూనే ఉంటారు. నువ్వు మారేదాకా. శిక్ష ఉద్దేశం ఏంటంటే నీలో మార్పు తీసుకొని రావాలి. శిక్ష ఉద్దేశం ఏంటంటే అల్టిమేట్గా నీలో మార్పు తీసుకొని రావాలి. మనకు కూడా దేవుని శిక్ష ఉద్దేశం ఏమిటి అంటే మనలో మార్పు తీసుకొని రావాలి. ఆ మార్పు మనలో వస్తే దేవుడు ఆ శిక్ష ఆపేస్తాడు. ఒకసారి ఒకరు అడిగారు, దేవుడి శిక్ష ఎప్పుడు ఆపుతాడని. ఉదాహరణకి నేను చెప్పాను, పిల్లలు అల్లరి చేస్తున్నారు, టీచర్ వెళ్ళి కొట్టాడు, ఎప్పుడు ఆపుతాడు? మీరు కొట్టండి, నేను అల్లరి ఆపనంటే, నేనైతే అల్లరి ఆపను అన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు ఆ టీచరు? సరే ఇక నేను కొట్టడం ఆపుతారా బాబు, నాకేంటి తీసుకొస్తుంది అంటాడా? నేను అల్లరి ఆపను అనే మాట కనుక అన్నాడు అనుకోండి, మోతం మోగిపోతుంది అంతే. ఆ తర్వాత తీసి ముందు బయటికి దోస్తాడు క్లాసులో నుంచి, ఇంకా నువ్వు ఉండటానికి అవకాశం లేదు ఇక్కడ, గెట్ అవుట్ అని చెప్పేసి అంటాడు. అంతే కదా, గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్, ఇక్కడ నువ్వు ఉండటానికి లేదు అని అంటాడు.
అలాగనే దేవుడు నువ్వు ఏమన్నా చేయి నేనైతే మారను అన్నారనుకోండి, గెట్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్, ఇంక నువ్వు ఈ లోకంలో ఉండటానికి పనికిరావు, పద అని చెప్పేసి అంటాడు. అదంతా ఆయన చేతిలో ఉంది. కాబట్టి మనం ఎంత తొందరగా మారితే, కొంతమంది పిల్లలు ఉంటారు చాలా 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 తెలివి కలిగిన వాళ్ళు, వాళ్ళ మీద దెబ్బ పడితే కాదు, అక్కడ దెబ్బ పడగానే ఇక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతారు, చేస్తారు, అల్లరి చేస్తారు. కాకపోతే అక్కడ దెబ్బ పడగానే పక్క వాళ్ళకి దెబ్బ పడగానే వీళ్ళు అలర్ట్ అయిపోయి వెంటనే పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయి బుద్ధిమంతుల్లా కూర్చుంటారు. కొంతమంది ఉంటారు వాళ్ళకి పడితే కానీ అర్థం కాదు. కొంతమంది పిల్లలు అంతే, వాళ్ళకి పడితే తప్ప అర్థం కాదు. అదే మనం అంటాం కదా, వాళ్ళకి చర్మం కొంచెం మందంగా ఉంటుంది, వాళ్ళకి పడేదాకా వాళ్ళు అర్థం కాదు. కానీ కొంతమంది చాలా స్మార్ట్గా ఉంటారు, పడగానే నెక్స్ట్ మంది ఇదే పరిస్థితి, బుద్ధి తెచ్చుకొని వెళ్ళిపోయి కూర్చోపదని చెప్పేసి లోపల వాళ్ళ మనస్సాక్షి చెప్తూ ఉంటుంది. వెంటనే వాళ్ళ సిక్స్త్ సెన్త్ పని చేసేసి వచ్చేసి చక్కగా కూర్చుంటారు. మనకు కూడా స్మార్ట్గా ఉండాలి. మన దాకా వేయించుకునేదాకా శిక్ష ఉండకూడదు. చుట్టుపక్కల చూస్తున్నాం, అబద్ధము, మోసము, అన్యాయము, ఇదంతా కూడా ఎలాంటి న్యాయమైన శిక్ష వేస్తున్నాడో దేవుడు చూస్తున్నాం. దాన్ని చూసినప్పుడు బుద్ధి తెచ్చుకొని దాని నుంచి దూరంగా మనం బ్రతకాలి. కానీ దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, క్రైస్తవులు అబద్ధాలు ఆడతారు, క్రైస్తవులు మోసం చేస్తారు, క్రైస్తవులు అన్యాయం చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళందరూ చేసిన దానికంటే ఒకటి ఎక్కువ చేస్తారు క్రైస్తవులు. ఒకసారి ఒకళ్ళు అన్నారు, వాళ్ళందరూ చేసిన దానికంటే ఒకటి ఎక్కువ చేస్తారు అన్నాడు. ఏంటిది అది అంటే, వాళ్ళందరూ లోకస్తులు ప్రార్థనకు రారు, వీళ్ళు ప్రార్థనకు కూడా వస్తారు. వాళ్ళందరూ ఏం చేస్తారో అది చేస్తారు, దాంతోపాటు దేవుడిని ఆరాధించడం కూడా చేస్తారు, ప్రార్థనకు రావటం కూడా చేస్తారు. అట్లనే మారరేమి. ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రోజు ఒక సగటు మనిషి ఎలా మాట్లాడతాడో అలానే, ఒక సగటు మనిషి ఎలా టీవీ చూస్తాడో అలాగనే, వాళ్ళు ఏ సీరియల్ చూస్తారో అదే వీళ్ళకి కూడా ఫేవరెట్ సీరియల్. మీరు అడగండి, క్రైస్తవులకు వేరే సీరియల్ ఏమీ లేవు ఫేవరెట్ సీరియల్. వాళ్ళకి జబర్దస్త్ ఇష్టం అయితే వీళ్ళకి జబర్దస్త్ ఇష్టం, వాళ్ళకి ఎక్స్ట్రా జబర్దస్త్ ఇష్టం అయితే వీళ్ళకి కూడా అదే ఇష్టము. వాళ్ళకి ఏ సీరియల్ అయితే ఇష్టమైతే వీళ్ళు అదే సీరియల్ చక్కగా ఇష్టపడి చూస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి చిరంజీవి ఇష్టమైతే వీళ్ళకి చిరంజీవి ఇష్టం, బాలకృష్ణ ఇష్టమైతే బాలకృష్ణ ఇష్టం. దీని అంతటికి మించి వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం ఉండదు, వీళ్ళకి దేవుడు అంటే ఇష్టం అని అంటారు. నిజం కాదు, అంటారు. నిజంగా దేవుడు అంటే ఇష్టమైతే అది వేరే ఉంటుంది, జీవితంలో పరివర్తన వస్తుంది, అట్లా అంటూ ఉంటారు. కాబట్టి మనం గమనించేటప్పుడు ఈవేళ మనం మనుషులను కనుక చూసినట్లయితే ప్రార్థనకి వచ్చేటువంటి వాళ్ళు అంత స్మార్ట్గా లేరు. దేవుడు శిక్ష వేస్తే తప్ప లొంగేటట్టుగా లేరు. శిక్ష వేసినా కానీ అసలు ఇది శిక్షని అర్థం కావట్లేదు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే, అదోని బెజేకి అర్థమైంది, తన కాళ్ళు చేతులు బొటన వేళ్ళు కోసే కానీ అర్థమైంది. నేను 70 మందికి ఇలాగనే చేశాను, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. అంతేగాని ఈ యూదా వాళ్ళు కోసారు, అంతేగాని యోధా వాళ్ళతో పాటు షిమ్యోనీయులు వచ్చి కోసారు, వాడు పట్టుకున్నాడు, వీడు కత్తి పట్టుకున్నాడు, చేతులు వీడు లాగి పట్టుకున్నాడు, వాడు కోసాడని మనుషుల్ని పాయింట్అవుట్ చేయలేదు. దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అంటే ఫైనల్గా ఇది ఇచ్చేది ఎవరంటే దేవుడు. దాన్ని మనం గుర్తించాలి. రోడ్డు పక్కన వెళ్ళాడు, లారీ వాడు వచ్చాడు, కంకర కొట్టి వీడు పోసాడు అంటే కాదు, ఫైనల్గా దేవుడు ఆయనకి చావు పెట్టాడు, అంతే, వెళ్ళిపోయాడు. కాబట్టి మనం మనుషుల్ని ఎవరెవరినో చూస్తూ ఉంటాం, వీళ్ళ వల్ల జరిగింది, వాళ్ళ వల్ల జరిగింది అనేటువంటి చూస్తూ ఉంటాం. కానీ దేవుని అనుమతి లేకుండా ఒక వెంట్రుక కూడా రాలదు. ఒక వెంట్రుక తెల్లగా కానీ నల్లగా కానీ ఎవరు కూడా చేయలేరు. అల్టిమేట్గా ఆయన చిత్తం అంతే. ప్రపంచంలో జరిగేదంతా ఆయన చిత్తమే. ఆయన చిత్తం లేకుండా ఏమీ కూడా జరగదు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనము శిక్ష అనేటువంటిది ఒకటి ఉంటుంది. రెండోది ఏమిటి అంటే విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. విశ్వాసానికి పరీక్ష గురించి మనం మాట్లాడలేదు. ఎందుకు శిక్ష వస్తుంది అంటే, మనం చేసేటువంటి పాపాన్ని బట్టి, మన తప్పిదాన్ని బట్టి శిక్ష వస్తుంది. మరి ఇది ఆగాలంటే ఏం చేయాలి అంటే, మనం ఎప్పుడైతే ఆ పాపం చేయటం ఆపేస్తామో, పరివర్తన చెందుతామో, మారు మనసు పొందుతామో, పిల్లలు అల్లరి చేయటం ఆపేశారంటే ఇంక కొట్టం, మనం కూడా కొట్టడం ఆపేస్తాం. వాళ్ళు అల్లరి చేయటం మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేస్తాం. ఇక ఇదంతా కూడా ఒక రెసిప్రోకల్ సిస్టమ్ అనమాట. వాళ్ళు చేస్తే మనం చేస్తాం. మనం ఒకవేళ వాళ్ళు ఆపాలి అంటే వాళ్ళు కనుక ఇది మనం కొట్టడం ఆపాలి అంటే వాళ్ళు కూడా చేయటం ఆపాలి. పెద్దవాళ్ళు కొంతమంది చెప్తారు, యారా మిమ్మల్ని ఊరికినే కొట్టాలని నాకేమన్నా ఇష్టమా, మీరు ఆపేసేయండి, మీరు అల్లరి చేయకుండా ఉన్నాడు చక్కగా, నేను కూడా కొట్టను కదా అని అంటారు. దేవుడు కూడా అలాగనే, మనం పాపం చేయకుండా ఉంటే ఆయన శిక్షించడు. కాబట్టి మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, నాకెందుకు శిక్ష వస్తుంది అని అంటే, ఖచ్చితంగా మన పాపాన్ని బట్టి శిక్ష వస్తుంది. రెండవది, మనకు శిక్ష రావడానికి ఇంకా కొన్ని బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. అదేమిటి అంటే, మనం జీవించేటువంటి ఈ యొక్క ప్రపంచంలో చట్టాలు కొన్ని ఉన్నాయి. అంటే దేవుడు ఆయన శిక్ష వేస్తూ ఉన్నాడు, చట్టాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్లుగా కనుక మీరు గమనించినట్లయితే ఈ చట్టాలు కూడా మనల్ని శిక్షిస్తూ ఉంటాయి. ఉదాహరణకు దొంగతనం చేశాము, దేవుడు వేస్తాడులే అని పోలీసులు ఏం ఆగరు.
సరే అండి, దేవుడు ఆడికి ఏదో శిక్ష వేస్తాడని వాళ్ళేం ఆగరు. దేశంలో ఉన్నటువంటి చట్టాలు ఉంటాయి, పోలీసులు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, మన చట్టాలు మనకు శిక్ష విధిస్తూ ఉంటాయి. కాబట్టి దీని ద్వారా కూడా మనం శిక్షించబడతాం. ఒకటి దేవుడు శిక్షిస్తాడు, రెండవది ఇలా కూడా శిక్షిస్తాడు. ఇక్కడ ఒక విషయం, నేను ముఖ్యమైన విషయం చెప్తాను. కొంతమంది పోలీసులకు దొరకరు, కొంతమంది చట్టాలకు అతీతులుగా తప్పించుకుంటారు, కానీ దేవుడి నుంచి ఎవరు తప్పించుకోలేరు. దేవుడి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. అంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తి యొక్క పాపము, ప్రతి వ్యక్తి యొక్క అన్యాయము శిక్షించబడుతుంది. ఒకవేళ లోకంలో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి చట్టాలు శిక్షించవచ్చు. ఒకవేళ కొందరు మేము చట్టాలకు అతీతులము అని తప్పించుకున్నా కానీ అక్కడ కూడా దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఎవరు అతీతులు కాదు, ఆయన నుంచి తప్పించుకోలేరు, ఎవ్వరు తప్పించుకోలేరు. కాబట్టి మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి చట్టాలు కూడా అందుకొరకు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకొరకు అంటే ఇక్కడ కొంతమంది క్రిటిసైజ్ చేస్తారంటే, చట్టం ఎప్పుడు కూడా చుట్టం అయిపోతుంది లేండి డబ్బున్న వాళ్ళకంటే. డబ్బున్న అన్ని సందర్భాల్లో కదంటే, లంచగొండితనము లేకపోతే అవినీతి, అన్యాయము, ఇది అన్ని చోట్ల ఉంది. అట్లని మనం అన్నింటినీ కూడా తప్పుగా మనం ఆలోచన చేస్తే కాదు. ఇప్పుడు పోలీసులు ఉన్నారు, 1% కూడా వాళ్ళు న్యాయంగా డ్యూటీ చేయట్లేదా? కోర్టులు ఉన్నాయి, 1% కూడా వాళ్ళు న్యాయంగా శిక్షలు విధించటం లేదా? ఎక్కడో పొరపాటు జరిగితే సిస్టంలో పొరపాటు జరుగుతుంది. అట్లని 100% తప్పని మనం మాట్లాడితే తప్పు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో వాళ్ళకున్న ఒత్తిళ్లు, వాళ్ళకి పైన నుంచి ఉండేటువంటి అధికారులు వాళ్ళు చేయలేనటువంటి నిస్సహాయమైన స్థితిలోనూ న్యాయం చేయాలని ఉన్నప్పుడు కూడా చేయలేని పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు ఒక ఆయన ఉన్నాడు పరలోకంలో, ఆయన నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేరు. కాబట్టి శిక్ష పడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. రోజు మనం ఏం గమనిస్తున్నామంటే, మనిషికి శిక్ష అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే, శిక్ష రావడానికి ప్రధానమైనటువంటి కారణం పాపం. ఎప్పుడైతే మనం పాపంలో ఉంటామో ఆ పాపాన్ని బట్టి దేవుడు శిక్షిస్తాడు. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో దేశంలో ఉన్నటువంటి మన చట్టాలు కూడా ఏం చేస్తాయంటే మనం శిక్షిస్తూ ఉంటాయి. ఇక చివరిగా నేను చెప్పాలనుకుంది ఏమిటి అంటే, ఇందులో ఎప్పుడైతే మనం పాపం చేస్తామో లేదా తప్పు చేస్తామో మన కుటుంబంలో పెంచేటువంటి తల్లిదండ్రులు మనల్ని శిక్షిస్తారు, శిక్షించాలి. దేశంలో ఒక పౌరుడు ఉన్నాడు, తప్పు చేశాడు, శిక్షించాలా వదిలిపెట్టాలా? న్యాయంగా చెప్పండి. దేశంలో ఒక పౌరుడు ఉన్నాడు, భారతదేశంలో లేదంటే ఆంధ్ర రాష్ట్రంలో లేదంటే తెలంగాణలో ఎక్కడో ఇప్పుడు మనం ఉన్నాం, లేకపోతే మన ఇంటి పక్కనో ఎదురింట్లోనో లేకపోతే మన రోడ్డు మీద ఎవరో వెళ్తూ ఉన్నారు, తప్పు చేశారు, నేరం చేశారు, శిక్షించాలా వదిలిపెట్టాలా? ఏం చేయాలి? ఇక్కడ మీకు ఒక కఠినమైన ప్రశ్న అడుగుతాను. ఎవరైతే శిక్షించాలి అంటున్నారో ఆ అధికారి క్రైస్తవుడు, పోనీ జడ్జి గారు క్రైస్తవుడు, జడ్జి సీట్లో కూర్చున్నాడు, వచ్చిన వాళ్ళందరినీ వదిలిపెట్టి పంపించాలా? వెళ్ళిపోండి 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 అని చెప్పేసి అందరినీ, ఇరుపక్షాలు ఉన్న వాళ్ళని ఎవరిది తప్పు లేదులే వెళ్ళిపోండి, మనిషి అన్న తర్వాత పొరపాటు జరిగిద్దిలే వెళ్ళిపోండి అని పంపించాలా? అలా పంపిస్తే మీరేమంటారు జడ్జి గారిని? ఈయనండి నెంబర్ 1 జడ్జి, అట్లా ఉండాలి ప్రేమ అంటే. ఆయన అందరినీ ప్రేమించాడు కాబట్టి పంపించాడని అంటారా? అప్పుడేమంటారు? జడ్జి అన్న ఆయన ఏంటిది అది, అంత అన్యాయం చేస్తే ఆ మనిషిని ఏమీ లేదు వెళ్ళిపోమంటున్నాడంటే, ఆయన జడ్జి గారు వచ్చి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడమ్మా, ఆయన అన్యాయం చేశాడు, నాకు కూడా తెలుసు, ఆయన చేసింది 100% అన్యాయమే, కాకపోతే ప్రేమతో నేను ఆయన పంపించాను వదిలేశాను అని అంటే మీరేమంటారు? దాని అర్థం ప్రేమ. రేపాడు బయటికి వెళ్ళి ఇంకొక నలుగురికి అన్యాయం చేస్తాడు, ఒకవేళ మర్డరర్, ఆయన చంపాడు, నరహంతకుడు మీ దగ్గరికి వచ్చాడు, లోపలేయాలి కదా వాడిని. మీరు వాడిని బయట వదిలిపెడితే వాడు ఇంకో నలుగురిని చంపితే ఏంటి పరిస్థితి అని మీ నోరు మాట్లాడదా? కాబట్టి శిక్ష వేయాలంటే 100% శిక్ష వేయాలి. ఎందుకు అంటే సమాజం యొక్క శ్రేయస్సు కొరకు ఒకటి శిక్ష వేయాలి, రెండోది ఏమిటి అంటే వాడిలో మార్పు రావటానికి శిక్ష వేయాలి. అంతేనా? జడ్జి గారు ఒకవేళ వదిలిపెడితే దాని ప్రేమని అనరు మీరు, అవునా కదా? ఇప్పుడు దేవుడి దగ్గరికి రండి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి లోకంలో? శిక్షించాలా శిక్షించవద్దా? ఆయన దగ్గరకు వచ్చేసరికి ఎట్లా శిక్షిస్తాడండి అంత ప్రేమ కలిగిన వాడు అంటారు. ప్రేమ అనేటువంటిది వేరు, ప్రేమ ఉన్నా కానీ శిక్షే. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి రండి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని శిక్షించాలా వద్దా? తల్లిదండ్రులు కాబట్టి అస్సలు శిక్షించకూడదు, ముద్దు పెట్టుకోవాలి. అంతేనా? కొంతమంది తల్లిదండ్రులు ముద్దే పెట్టుకుంటారు, కొట్టరు. దేశంలో ఒక పౌరుడు తప్పు చేసినప్పుడు శిక్ష వేయకపోతే ఎలా దేశమంతా పాడైపోతుందో, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా
వాళ్ళు తప్పు చేసినప్పుడు శిక్షించకుండా పెంచితే మన పిల్లలు మన కుటుంబము పాడైపోతుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు సమాజం పాడైపోవటానికి బ్యాడ్ పేరెంట్స్. ఎప్పుడైతే బ్యాడ్ పేరెంట్స్గా ఉంటారో ఆ పిల్లలు కూడా బ్యాడ్ చిల్డ్రన్గా పెరుగుతారు. దురదృష్టవశాత్తు ఈవేళ సమాజం అంతా కూడా బ్యాడ్ పేరెంట్స్గా మారిపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కొట్టకుండా పెంచటం బాగా పెంచటమేమో అని అనుకుంటున్నారు. పౌరులకు శిక్షే విధించకుండా గనక పరిపాలన చేస్తే బాగా పరిపాలన చేయటం అనుకుంటే తప్పు చేసిన వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలి. అది న్యాయం కూడా. దేవుడు కూడా అదే పని చేస్తున్నాడు, దేశాలు కూడా అదే పని చేస్తున్నాయి, మనం కూడా అదే పని చేయాలి. కొంతమంది రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేరు. ప్రేమ ఉంటే శిక్ష వద్దు, శిక్ష వచ్చిందంటే ప్రేమ లేదని అనుకుంటారు. కానీ అది తప్పు. దేవునికి ప్రేమ ఉంది, శిక్షిస్తున్నాడు. దేశాలకు కూడా ప్రేమ ఉంది, పౌరుల్ని శిక్షిస్తున్నాయి. ఏ దేశము తమ దేశ పౌరుల్ని పాడు చేసుకోవాలని అనుకోదు, బాగు చేసుకోవాలనుకుంటే కాబట్టే చట్టాలు పెట్టుకున్నాయి. చట్టాలన్నీ కూడా బాగు కొరకే. ఈరోజు కుటుంబంలో కూడా మనం గమనించినప్పుడు పిల్లల విషయంలో శిక్ష అనేటువంటిది చాలా దీవెన తీసుకొని వస్తుంది. ఒకవేళ మనం శిక్షే మర్చిపోయాము అని గనక అంటే మన సమాజాలు ముఖ్యంగా మన కుటుంబాల వల్ల పాడైపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. బైబిల్లో గనక మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ముఖ్యంగా పిల్లల్ని పెంచేటువంటి విషయాలను గనక మీరు గమనించినట్లయితే చాలా విషయాలు పిల్లల గురించి నిజంగా మనం గమనించినప్పుడు బైబిల్లో మనం పదే చూసేటప్పుడు పిల్లల్ని ఎట్లా పెంచాలి, పిల్లల్ని ఎట్లా పెంచకూడదు అనేటువంటి విషయాలను మనకు పదే చెప్తూ ఉంటాడు. పదే చెప్పేటప్పుడు ఎక్కడ మనం చూసినా సరే మనకు తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే ఖచ్చితంగా శిక్ష అనేటువంటిది మనం విధించవలసినటువంటి అవసరం ఉంటుంది. సామెతల గ్రంథము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 13వ అధ్యాయము సామెతల గ్రంథం మనం గమనించేటప్పుడు 24వ వచనం మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనము మనం చూసినప్పుడు బెత్తము వాడనివాడు తన కుమారునికి అత్యంత ప్రియుడు. అంతేనా? బెత్తము వాడనివాడు తన కుమారునికి అత్యంత ప్రియుడు అని తెలియజేస్తుందా? ఏమవుతాడంటే బెత్తం వాడకపోతే? బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి అని అంటున్నాడు. తన కుమారునికి విరోధి. ఇక్కడ విరోధి అన్న మాట దగ్గర మీరు ఆంగ్లంలో కనుక చూసినట్లయితే ఒక పదం ఉపయోగిస్తాడు. హీ హూ స్పేర్స్ హిజ్ రాడ్, హీ హూ స్పేర్స్ హిజ్ రాడ్ హేట్స్ హిజ్ సన్, హేట్స్ హిజ్ సన్ అంటే తన కుమారుణ్ణి అసహించుకునేటువంటి వాడు అవుతాడు అని. అంటే మరొక రకంగా వాడంటే శ్రద్ధ లేని వాడు అవుతాడు అని. దాన్నే విరోధి అని అన్నాడు. అంటే విరోధి అంటే ఏమి లేదు, వాడు బతికి వీడే పాడు చేస్తున్నాడు. అంటే బెత్తము ఉపయోగించకపోవటం అనేటువంటిది ఎంత పెద్ద తప్పో చూడండి. మనం ఎప్పుడైతే బెత్తం ఉపయోగించలేదో మన పిల్లలంటే మనకు ఏమాత్రం శ్రద్ధ లేదు అని అర్థం. వాళ్ళకి మనం విరోధులం, అంటే వాళ్ళని మనమే పాడు చేస్తున్నాం. అంతేకాదు బైబిల్లో మీరు గమనించేటప్పుడు ఒకచోట కాదు, మీరు కనుక చూసినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయం మీరు గమనించేటప్పుడు 20వ వచనము దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 20వ అధ్యాయము 20వ వచనము తన తండ్రినైనా తల్లినైనా దూషించు వాని దీపము కారు చీకటిలో ఆగిపోవును అని చెప్పేసి అంటాడు. తన తల్లినైనా తండ్రినైనా దూషించేటువంటి వాని దీపము కారు చీకటిలో ఆగిపోవును అంటే దూషించటము అంటే ఈరోజు మా పిల్లలు అసలు మమ్మల్ని ఎప్పుడు కూడా దూషించలేదు అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? కొంతమంది చెప్తూ ఉన్నారు, పిల్లలు ఎదిరించి మాట్లాడటం మాత్రమే కాదు చెడ్డ మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు కొంతమంది పిల్లలు ఇక తల్లిదండ్రుల్ని బూతులు తిడుతూ ఉన్నారు. అవి బయటికి కూడా చెప్పుకోలేరు. వాళ్ళు చెప్పుకుంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని చెప్పుకోలేరు. కానీ పిల్లలు అలా మాట్లాడితే అది వాళ్ళకి ఎంత పెద్ద శాపం. తన తండ్రినైనా తల్లినైనా దూషిస్తే వారి దీపము కారు చీకట్లో ఆగిపోతుంది అన్నాడు. అంటే కట్టిక చీకట్లో దీపం ఆగిపోతే దిక్కుతోచని పరిస్థితులు ఎట్లా ఉంటుందో వాళ్ళ జీవితాలు దిక్కుతోచని పరిస్థితుల్లో దేవుడు వదిలిపెట్టేస్తాడు. దీనికి కారణం ఏంటి? పిల్లల జీవితాలు దేవుడు అట్లా వదిలిపెట్టడానికి కారణం ఏంటి? వాళ్ళు తల్లిదండ్రులను దూషిస్తున్నారు. దూషించడానికి కారణం ఏంటి? మీరు శిక్షించి పెంచలేదు, వాళ్ళని నేర్పించలేదు. ఉదాహరణకి నేను ఇందాక చెప్పాను కదా, అమ్మా నాన్న చిన్నప్పుడు కొట్టిన దెబ్బలకి ఇప్పుడు కూడా భయపడే వాళ్ళు ఉన్నారు కదా. అసలు వాళ్ళ అమ్మా నాన్న ఎదుట నోరెత్తి మాట్లాడగలరా? తిట్టడం తర్వాత సంగతి, దూషించడం తర్వాత. అసలు అమ్మా నాన్న ఎదుట నోరెత్తి మాట్లాడలేని వాళ్ళు, భయపడే వాళ్ళు ఉన్నారు.
వాళ్ళ అమ్మంటే ముఖ్యంగా నాన్నంటే చాలా భయపడేటువంటి కుటుంబాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. కొందరు అలా పెంచారు, ఈ రోజులు అలా లేవు. వాళ్ళు దూషించాలంటే దూషించలేరు, కాబట్టి వాళ్ళ జీవితాలు దేవుడు దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ జీవితాలు శపించబడటానికి వాళ్ళు కారకులు అవుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మన పిల్లలు దీవించబడాలి అని కనుక మనం కోరుకున్నట్లయితే, వాళ్ళు దీవించబడాలి అంటే వాళ్ళ దీవెన అనేటువంటిది మన మీదే ఆధారపడి ఉంది. మన పిల్లలను చాలా జాగ్రత్తగా శిక్షించి సన్మార్గంలో పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే అలా పెంచలేదో వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. చివరిగా ఒక వచనం మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథము 22వ అధ్యాయం మనం గమనించినప్పుడు 22వ అధ్యాయము 15వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అంటే మా పిల్లలు మంచి వాళ్ళండి, అట్లా కాదు మీరు చెప్పేది. నిజంగా మా పిల్లలు కనుక తప్పు చేస్తే మేము కొడతాం, కానీ మా పిల్లలు మంచి వాళ్ళు అని అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి సమాధానం ఏంటంటే 22వ అధ్యాయం 15వ వచనము, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఈ గుణము అంటే, చిన్నపిల్లలు ఒక్కొక్కసారి చెప్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. చెయ్యి అంటే నేను చెయ్యను అని అంటారు చిన్నతనంలోనే. మీరు చూస్తూ ఉంటారా? మా అయ్యే ఎంత గట్టిగా చెప్తాడో, చెప్పినా కానీ అని ఒక తల్లి ముద్దు పెట్టుకుంటుంది. ఎంత గట్టిగా చెప్తాడో చూడండి. అసలు చెయ్యనంటే చేయడికి అంతే. ఏది అది మెచ్చుకోవాల్సిన మాట, నిజంగా అది మెచ్చుకోవాల్సిన మాట. మా అయ్య అంతేనండి, చెయ్యను అంటే చేయడికి అంతే, వాడి చేత ఎవడు చేయించలేడు అని అంటారు. దాన్ని మూఢత్వం అని అంటారు, మొండితనం అని అంటారు. ఇప్పుడు దాన్ని మెచ్చుకొని మీరు వదిలేసేయండి. రేపు పెరిగి పెద్దవాడైన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను చెయ్యను అంటాడు, ఎవడు చేయించలేడు. రేపు ఉద్యోగానికి వెళ్తాడు, బాసు కూడా నేను చెయ్యను అంటాడు, ఎవడు చేయించలేడు. పోరా ఉద్యోగం బయటికని అంటారు, స్కూల్లోంచి గెంటేస్తారు, ఉద్యోగం నుంచి గెంటేస్తాడు, వాడెక్కడ పనికిరాడు. వాడికి అదంతా నేర్పింది ఎవరు? తల్లే. మా అయ్య చెయ్యనంటే చేయడని. కాబట్టి ఎప్పుడైతే ఆ మొండితనం పుట్టిందో, బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టునో, పుట్టినప్పుడు దాన్ని ఎట్లా తీసేయాలంటే శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయను. బెత్తానికి ఎంత పవర్ ఉందో తెలుసా మీకు? లోకంలో ఒక మాట చెప్తారు, దెబ్బకు దెయ్యం కూడా లొంగిద్దని. అంటే దెయ్యాలు లొంగితే అంటే దెయ్యాలకి మనకులాగా శరీరం లేదు. నిజంగా శరీరం కనుక పెడితే దెయ్యాలు కూడా లైన్లోకి వచ్చాయి. కానీ దెబ్బకు లొంగనటువంటి మనిషి లేరు ప్రపంచంలో. మీరు ఎవరైనా చూడండి, ఈ శరీరానికి పెయిన్ ఒకటి పెట్టాడు, ఈ పెయిన్కి లొంగనటువంటి వాళ్ళు ఎవరూ లేరు, ఎవరు ఉండరు. ఇంకా మీరు 3rd డిగ్రీ అని అంటూ ఉంటారు కదా, మనిషికి శరీరానికి పెయిన్ కనుక వస్తే లొంగన వాళ్ళు ఎవరూ ఉండరు. కాకపోతే ఈరోజు హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, మీరు అట్లా చేయకూడదు అని అంటారు, చెయ్యరు. దాంతో ఏమైందంటే నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి. మీరు ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడే ఈ సమాజాలు ఇట్లున్నాయి కదా, 2000 సంవత్సరాలు 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనుషులు ఎంత కిరాతకంగా ఉండేవాళ్ళు అని అంటే, మరి అలాంటి రోజుల్లో కూడా సమాజాలు ఎలా కట్టారు? ఆ శిక్షలు ఉండబట్టే సమాజాలుగా కట్టారు. మీరు గూగుల్లో కూడా కొట్టండి, డెత్ బై 1000 కట్స్ అని కొట్టండి. 1000 కట్స్ అంటే చక్కగా చిన్న చిన్నగా మనుషుల్ని పట్టుకొని 1 2 3 4 5 6 7 8 మళ్ళీ లోతుగా కొయ్యకూడదు, ఓవర్ బ్లీడ్ అవుతుంది. ఎక్కువ బ్లీడ్ అయితే తొందరగా చేస్తాడు, అట్లా కొయ్యకూడదు. చక్కగా స్లైసులు కనుక మీరు మాంసాన్ని కాయమ కొట్టినట్టు 1 2 3 4 అట్లా మనుషుల్ని గట్టిగా పట్టుకొని కోసేసేవాళ్ళు. కోస్తే ఇక అలాగా బ్లీడింగ్ అవుతూ ఉంటే దాన్ని చూసిన వాడు రెండోసారి తప్పు చేయాలంటే భయపడిపోయేవాడు. శిక్ష అనేటువంటిది మనం ఆ శిక్షలు ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో మనుషులుగా బ్రతకగలిగారు. మారుతున్న కొద్దీ ఏమైపోయినాయి అంటే అలాంటి శిక్షలన్నీ కూడా రద్దు చేసేసారు. మంచిదే, అలాంటి శిక్షలన్నీ కూడా రద్దు చేయటం మంచిదే. కానీ చిన్నప్పుడే కనుక బిడ్డను లైన్లో తెచ్చుకుంటే అసలు అంత దాకా ఉండనే ఉండదు. మనం ఎప్పుడైతే చిన్నపిల్లలప్పుడు మనం బెత్తం ఉపయోగించి వాళ్ళని సన్మార్గంలో పెడతామో, ఇక పెద్ద అయిన తర్వాత వాళ్ళకి గద్దించాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక్కోసారి చూడండి, కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎవ్వరూ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మర్యాదగా ఉంటారు, చాలా చక్కగా చెప్పగానే మాట వింటారు. కానీ కొంతమంది ఉంటారు అస్సలు వినరు. ఇందాక చెప్పాను కదా, నేను చెయ్యను అని గట్టిగా చెప్తారు. మళ్ళీ చెప్పడం కూడా నొక్కి చెప్తారు, నేను చెయ్యను, నేను రాను, నువ్వు ఏమన్నా చెయ్యి, నేను మాత్రం చెయ్యను అని అంటారు. నువ్వు ఏమన్నా చేసుకో,
నిజంగా ఒకసారి ఒక దగ్గరికి వెళ్తే పిల్లడు ఇలాగనే ఒత్తి పలుకుతున్నాడు, నేను చెయ్యను అన్నాడు. మా అయ్య అంతేనండి చెప్పాడంటే ఇంకా అంతే వాడు అంటుంది ఆ తల్లి. మా అయ్య మా అమ్మని మెచ్చుకుంటే రేపు ఉంటుంది రేపు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే బాలుని హృదయంలో స్వాభావికంగా మూఢత్వం పుడుతుంది, శిక్షాదండము దాన్ని తోలివేయను. చాలా మనం అనుకుంటాం కానీ బెత్తము చాలా పవర్ఫుల్, దాన్ని ఉపయోగించాలి. ఉపయోగిస్తే అది తప్పు కాదు. పిల్లల్ని శిక్షించడం తప్పు కాదు, సమాజంలో పౌరుల్ని శిక్షించడం తప్పు కాదు, దేవుడు కూడా ప్రజలను శిక్షించడం తప్పు కాదు. అట్లాని శిక్షిస్తే ప్రేమ లేదు అని కాదు, ప్రేమ ఉన్న దగ్గరే శిక్ష ఉంటుంది. దాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం మన పిల్లల్ని చక్కగా పెంచుదాం. శిక్ష అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుందాం. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించును గాక.